ఓం గం గణపతై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం త్రాం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ నమస్కారం. ఒక చక్కటి సాధన ఉన్నారు, భగవద్గీత పారాయణ చేసుకుంటూ ఉన్నారు భక్తులు. వారికి ఇప్పుడు లలితా సహస్రనామాన్ని భాష్యముతో తెలుసుకొని సాధన చేయాలని అనుకున్నారు. ఇక్కడ సాధన అంటే గృహస్థులుగా ఉంటూ మన దైనందిక కార్యక్రమాలు చేసుకుంటూ మనము నిర్వర్తించవలసిన ధర్మాలని ఏది కూడా వదిలిపెట్టకుండా, ఎందుకంటే ఇక్కడికి మనకు వచ్చిన కర్మలన్నీ మనము నెమ్మదిగా తగ్గించుకుంటూ మనలో ఉన్న దేవతా శక్తిని పరిచయం చేసుకోవటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. వాటిల్లో చాలా అద్భుతమైనది ఏమిటి అంటే లలితా సహస్రనామము. ఇక్కడ సహస్రము అంటే అందరికీ ఒకటి అనిపిస్తుంది, 1000 నామాలు అని మాత్రమే అనుకుంటున్నాం మనందరము. కాదండి, సహస్రము అంటే అసంఖ్యాకము అని సంస్కృతంలో అర్థం. ఏమిటి అసంఖ్యాకము? అసంఖ్యాకం ఏమవుతాయి? అదృష్టం ఏమిటి అంటే మానవులకి మాత్రమే మానవ జన్మలో శబ్దానికి ఒక అర్థము ప్రభావితం చేసేటటువంటి అవకాశము భగవంతుడు ఇచ్చారు. ఏమిటి ఆ అవకాశము అంటే, శబ్దాలు పక్షులు చేస్తాయి, మృగాలు చేస్తాయి, చిన్నపాటి జంతువులు చేస్తాయి. కానీ మనిషి మాత్రం చేసే శబ్దము వేల మందిని, వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అది మాట అయినా కావచ్చు, ఆ మాట ద్వారా ఏర్పడే చాస్ట్ అయినా కావచ్చు. మరి అంత వేల మంది, లక్షల మంది ఒక మాటకి ప్రభావితం అవుతున్నారు అంటే ఆ మాట 2 రకాలుగా అర్థం కాబడుతుంది ఎవరికైనా సరే. కొంతమందికి మంచిగా, కొంతమంది ఒక పాటి అపభ్రంశ శబ్దముగా, అంటే కూడని విధమైన అర్థాన్ని చేసుకోవటం అనేది వ్యక్తుల యొక్క పరిపూర్ణమైన సంస్కారాన్ని బట్టి వస్తూ ఉంటాయి. సరే, మరి అక్షరానికి అంత శక్తి మామూలు మాటలకే ఉన్నప్పుడు, మంత్రరాజ్యంగా ఉన్నప్పుడు ఎంత శక్తి ఉంటుంది? ఆ శక్తిని మనం ఎలా పరిచయం చేసుకోవాలి? ఆ పరిచయం చేసుకున్న శక్తుల్ని జాగ్రత్తగా ఒక క్రమబద్ధీకరణలో కనుక మనము లలితంగా ఉచ్చారణ చేసినట్లయితే అది ఎంతటి ప్రభావం చూపెడుతుంది అని ఇప్పటికీ కొంత దానిని అధ్యయనం చేసుకుంటూ వెళుతున్నటువంటి సోదరి మనకి తెలుసు. ఇంకా కొంతమందికి భగవద్గీత రూపంగా అని ఇంకొక విష్ణు సహస్రనామము, మళ్ళీ నారాయణీయమని, భగవద్గీత, సౌందర్యలహరి, అలాగే త్రిశతి, ఇలా రకరకాలైనటువంటి దేవి దేవత స్తోత్రాలు, స్తుతులు చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నా మనకి తెలియనిది ఒక్కటి ఉంటుంది, మనశ్శాంతి లేదు. గుడికి వెళుతున్నా ఒక అనాసక్తత ఏర్పడుతుంది. ఏదన్నా ఎవరి దగ్గర నేర్చుకున్నా వాళ్ళల్లో, నేర్పుతున్న వాళ్ళల్లో కానీ నేర్చుకుంటున్న వాళ్ళల్లో కానీ ఎక్కడ ఒక చోట మనకేమనిపిస్తోంది, కూడని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మన మనసు ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతుంది? కారణం ఏమిటి? మరి ఆ ప్రశాంతత తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఎన్ని స్తోత్రాలు చేసినా కూడా ఏదో పాపం అంటున్నారు, పుణ్యం అంటున్నారు, అవన్నీ ఉన్నాయో లేవో, అవి మనం అనుభవిస్తున్నామో, పూర్వజన్మ కర్మ అంటున్నారు, వీటికి ఒక అవగాహన మనకి లేదు. నేర్చుకుంటున్నా, తపన పడుతున్నా, పరిగెడుతున్నాము, కానీ వాటికి ఒక ముగింపు అనేది మాత్రం కనపడటం లేదు. జనం నానుడు ఎలా ఉంటుందంటే, ఎవరైతే భగవంతునికి దగ్గరగా వెళ్తున్నారో వాళ్ళకి కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, మామూలు జీవనం గడుపుతున్న వాళ్ళందరికీ ప్రశాంతంగా గడిచిపోతుంది. స్వర్గం నరకం ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ ఇక్కడైతే మేము కష్టపడటం అంటే జరుగుతుంది. ఆ ఓర్పు అనేది ఎంతవరకు? ఉదాహరణకి మనం చేస్తున్నటువంటి పారాయణలో బాధ్యతలను చూసుకున్నట్లయితే 18 లక్షల అక్షోణి సేనలు నిధనం చెందారు. అంటే
ఇంటికి కనీసం ఇద్దరు ముగ్గురు చొప్పున వెళ్ళిపోయి ప్రాణాలు అర్పణ చేయాల్సి వచ్చింది. కానీ అక్కడ జరిగింది ఎవరిది అంటే ఇద్దరు దాయాదుల మధ్య యొక్క గొడవ. ఇద్దరు దాయాదుల మధ్య వచ్చినటువంటి చిన్నపాటి అభిప్రాయ భేదము, నేను సూది మోపినంత స్థలం ఇవ్వను అని ఒక్క దుర్యోధనుడు ఒక్క మాట అనేది పెద్ద మహాభారత యుద్ధానికి తెరదీసింది. ఆయన పుణ్యం అని మనకు భగవద్గీత కూడా వచ్చింది. అంటే మంచి జరిగింది, చెడు జరిగింది. ఇలా ఎందుకు జరుగుతోంది? అక్కడ మనం అందరం ఏం చేయాలి అంటే, మొట్టమొదట మన మాటని పట్టుకోవాలి. ఆ మాటని పట్టుకోవాలంటే అసలు అక్షరం గురించి తెలియాలి. అక్షరం గురించి తెలియాలి అంటే అక్షరాన్ని మనం అధ్యయనం చేస్తేనే ఈ స్తోత్రాలు, లలితా సహస్రనామం నేను పారాయణ చేసేసానండి, భాష్యం కూడా విన్నానండి, రకరకాల వాళ్ళు చెప్పిన భాష్యాలు విన్నానండి, అలాగే వాటిని మేము అధ్యయనం చేసామండి, వాటి అర్థాలు కూడా తెలిసినాయండి. ఏమి లేదండి, అమ్మవారి యొక్క రూపవర్ణన ఉంటుందంట, స్థూల వర్ణన ఉంటుందంట, తర్వాత సూక్ష్మ వర్ణన ఉంటుందంట, యూట్యూబ్లో ఆ కథలు విన్నాము, ఈ కథనాలు విన్నాము. అవన్నీ మనము అవగాహన కోసం తెలుసుకోవటంలో తప్పేమీ లేదు. కానీ ఎన్ని కథనాలు విన్నా, ఎన్ని స్తోత్రాలు స్తుతులు చేసినా అక్షరంలో ఉన్న శక్తి గనక తెలియకపోయినట్లయితే మనకి సమస్యలు వస్తూనే ఉంటాయి. కనుక మొట్టమొదట మూలాన్ని పట్టుకుందాం, అక్షరం గురించి తెలుసుకుందాం. అక్షర ప్రయాణం లలితమ్మ వారితో కలిసి మనం ప్రయాణం సాగించినట్లయితే లలిత సహస్రనామ భాష్యము చాలా అద్భుతంగా అర్థమవుతుంది. మరి అక్షరం గురించి ఏం తెలుసుకుందాం అంటే, అక్షరాలు ఎన్ని ఉన్నాయి? తెలుగులో అయితే అందరికీ తెలుసు, సంస్కృతంలో అయితే 50 ఉన్నాయి. కానీ తెలుగులో అయితే అక్షరాలు మనకి 52 అని చెప్తూ ఉంటారు. ఏమిటండి, 2 రకాలుగా ఉన్నాయి. అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి మేము నేర్చుకున్నామని మాకు తెలుసు అని అనుకుంటారు. కానీ అక్షరాల యొక్క శక్తి ఏంటి ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాము. ఆ నుంచి అమహా వరకు 16 అక్షరాలు ఉంటాయి. వాటిని అచ్చులు అంటారని అందరికీ తెలుసు. అలాగే కా నుంచి బండిరా వరకు అంటారు. బండిరా అనేది మనకి ఉండదండి, క్షా వరకే చెప్తారు. ఎందుకంటే మనం సరస్వతీదేవి యొక్క మాలను తీసుకున్నప్పుడు ఏమంటాం? అక్షమాల అంటాం. అక్షమాల అంటే ఆ నుంచి క్షా వరకు ఉన్నదాన్ని అక్షమాల అంటాం అనమాట. ఆ అని అక్షరం నుంచి క్షా వరకు ఉండేదాన్ని అక్షమాల. అక్షరమాల అంటే క్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే నశించనిది. మనందరం కూడా గమనించాలి, ఒక దెబ్బ కొడితే మనం మర్చిపోతాం, కానీ ఒక మాట అంటే మాత్రం కొన్ని రోజుల తరబడి మనము మనసులో అది మెదులుతూనే ఉంటుందన్నమాట. అంటే ఒక మాటకి అంత శక్తి వచ్చింది కదా, అందుకని అది నశించనిది. ఇప్పుడు మనందరం మాట్లాడే ప్రతి చిన్న శబ్దం కూడా విశ్వంలో చక్కగా లిఖించబడి ఉంటుంది. మళ్ళీ మనకి ఎప్పుడోసారి అది తిరిగి మన దగ్గరకు వస్తుంది. దాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే కర్మ అని చెప్పారు. నీ కర్మ నీకే తిరిగి వస్తుంది అని భగవానుడు చెప్పడం జరిగింది. కనుక ఈ అక్షరాలు మనకి మొత్తము కలిపి ఒక 50 ఉన్నాయి. ఎందుకంటే అళ అనే అక్షరాన్ని కూడా తీసేసినట్లయితే ఆ నుంచి క్ష వరకు 50 అక్షరాలు దేంట్లో ఉంటాయి? సంస్కృతిలో ఉంటాయి. మనకి ఈ స్తోత్రాలు స్తుతులు అన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయంటే సంస్కృతంలోనే ఉన్నాయి. సంస్కృతాన్ని తెలుగులో రాసుకొని మనము పారాయణ చేసుకుంటూ ఉన్నాము. అది సంస్కృతంలో కనుక పూర్తిగా మనం అనువదించుకున్నట్లయితే అక్షరాన్ని ఉచ్చారణ కూడా చాలా మనకి తేడా వస్తుంది. మరి 50 అక్షరాలని మనము కూర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం, స్తోత్రాలు స్తుతులని. ఉపనయనము జరిగిన తర్వాత సూర్య ఉపాసనకి వెళతాడు కనుక అతడు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక అతడు బ్రహ్మతో సమానమవుతాడు, అతడు బ్రాహ్మణుడు అవుతాడు. కులముతో ఏర్పడిన బ్రాహ్మణత్వం వేరు, జ్ఞానంతో వచ్చిన బ్రాహ్మణత్వము వేరు. కనుక అక్షరానికి అంత శక్తి ఉంటుంది కనుక అక్షరం ద్వారా మాత్రమే మనము శక్తిని గ్రహిస్తాం. ఏమండి బాగున్నారు అంటానికి, ఏమమ్మా ఎలా ఉన్నావు అని అంటానికి ఎంత మనలో భావన మార్పులు చెందుతుందో, మన ఉచ్చారణలో అంత జాగ్రత్తగా ఉంటేనే లలితా సహస్రనామాల యొక్క శక్తిని పారాయణ చేసిన ప్రతిసారి మనం పొందగలుగుతాం. అత్యంత వేగముగా పారాయణ చేయకూడదు, అలాగే నిదానంగా పారాయణ చేయకూడదు, విపరీతమైన రాగాలు తీస్తూ కూడా పారాయణ చేయకూడదు. ఒక్కొక్క అక్షరానికి ఏ నిర్ణీత అవధి ఉంటుందో అవధి ప్రకారమే పారాయణ చేయాలి. అది మనము ఇక్కడ నేర్చుకుంటూ అలాంటి పారాయణ చేసుకుంటాము. మరి అక్షర శక్తి అయితే తెలుసుకున్నాము, దీన్ని మనమేనా తెలుసుకుంది? మనకంటే ముందు ఎవరైనా తెలుసుకున్నారా?
మొట్టమొదటి ఈ లలితా సహస్రనామాన్ని ఎవరు చెప్పారు? అమ్మకి అసంఖ్యాకమైనటువంటి నామాలు ఉన్నప్పుడు కేవలం ఈ లలితా సహస్రనామాలకి ఇంత శక్తి ఎలా ఉన్నది? విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, మళ్ళీ శివ సహస్రనామం, 3 సహస్రనామాలు ఇప్పుడు మనందరికీ దైనందిక జీవితంలో మన యొక్క సంసార బాధల్ని కొద్దిగా దాటించడానికి ఉపయోగపడేటటువంటి నావ వంటివి. రేపు కార్తీక మాసం వస్తుంది కనుక శివ సహస్రనామాలు కూడా చేసుకుంటాము. ఆ తర్వాత వచ్చే ధనుర్మాసంలో విష్ణు సహస్రనామాలు చేసుకుంటాము. దానికి ముందున్నటువంటి ఆ ఆశ్వయుజ మాసంలో మనము లలితా సహస్రనామాలు చేసుకుంటాము. ఓపిక ఉన్న వాళ్ళు ఈ 3 కూడా ఉదయము సాయంత్రము పారాయణ చేస్తూ ఉన్నారు. లలిత చదివామండి అంటారు, దయచేసి ఆ పదాన్ని విడిచిపెట్టండి. లలిత సహస్రనామ పారాయణము చేశామండి అని చెప్పుకోవాలి. లలిత చదివాము అనకూడదు. లలిత అనే ఏకవచన ప్రయోగము ఉండరాదు. లాకి లీకి తాకి ఆ ఏ అక్షర శబ్దం అయితే ఉందో అది బ్రహ్మాండ శక్తి స్వరూపానికి ప్రతిరూపమైన అక్షర సముదాయము. దానిని మనం ఎలా పడితే అలాగూ మనము ఉచ్చారణ చేసి ఆ గౌరవపరచటం అని కూడదు. దాన్ని తెలిసి తెలియక మనము అలా బయటికి శబ్దాన్ని వెలువరించకూడదు. లలిత సహస్రనామ పారాయణ. పర అయనము, యాణము అంటే అయనము అంటే రామాయణము, రాముడి యొక్క ప్రయాణమే రామాయణం. లలిత పారాయణము అంటే ఇక్కడ నుంచి మన స్థితిని పెంచుకోవటం అనేటటువంటి పారాయణం. ఏమండి మన స్థితిని పెంచుకోవటం అంటే మనకి మూడో కన్ను ఓపెన్ అయిపోయి జరగబోయేయన్ని తెలిసిపోయి ఎదుటి వాళ్ళు ఏమనుకున్నారో తెలుసుకొని ఇలాంటి ఎన్ని చమత్కారాలు జరుగుతాయా అంటే ఆ చమత్కారాల జోలికి మనం వెళ్ళక్కర్లా. జరిగితే జరగచ్చు, పూర్వజన్మ సుకృతం వల్ల మనకి ఎక్కడెక్కడున్న విషయాలు కూడా తెలియవచ్చు. మన మాటకి వాక్ శుద్ధి వల్ల శక్తి రావచ్చు. లేకపోతే నువ్వు వర్షం ఆగు అంటే ఆగుతుంది, పడు అంటే పడచ్చు, గాలి వీ అంటే వీచవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనము అక్షరాన్ని జాగ్రత్తగా సంకల్పముతో నిర్మలంగా పలికినట్లయితే ఇవన్నీ కూడా వస్తాయి. వీటి చిన్నపాటి సిద్ధులు అంటారు. వాటి జోలికి వెళ్ళకూడదు. ఉపాసన చేసేవాళ్ళు ఈ విశ్వములో ఉన్నటువంటి సృష్టిలో మనం ఒక చిన్న భాగము, మన వల్ల సృష్టికి ఏం ఉపయోగపడటం లేదనుకోవటం పొరపాటు. మన సంకల్ప వికల్పాలు అన్నీ కూడా సృష్టి మీద ప్రభావం చూపెడతాయి. అది ఎలా చూపెడతాయి అనేది మీకు వెళ్ళే కొద్దీ ఆ అమ్మ చెప్తూ ఉంటారన్నమాట. పరమేశ్వరి మనకి చెప్తూ ఉంటారు ఎలా వస్తుంది, అనుగ్రహం ఎలా ఉంటుంది, తిరోధానము ఎలా ఉంటుంది, దానివల్ల ఎటువంటి మార్పులు ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి అనేది అమ్మ మనకి చెప్తూ ఉంటారమ్మా. ప్రతి చీమకు కూడా ఒక స్థానం ఉంటుంది. ప్రతి ఒక్క జీవికి కూడా ఒక లోకం ఉంటుంది. అందుకునే ఉంటారు వీడి ఒక పిచ్చి మా లోకం అండి అంటారు, వీడిది ఒక లోకం అండి అంటారు. చీమది చీమ లోకము, ఏనుగుది ఏనుగు లోకము, మనిషిది మనిషి లోకము. కనుక లోకాలు అనంత లోకాలు ఉన్నాయి. ఈ అనంత లోకాలన్నిటినీ ఎవరు పట్టుకొని నడిపిస్తున్నారు అంటే ఆమె అమ్మ లలితా పరమేశ్వరి. మరి ఆ లలితా పరమేశ్వరి యొక్క ముఖ భాగం నుంచి ఒక 8 కిరణాలు అలా బయటకు వచ్చి నుంచున్నాయట. ఎక్కడ? మణిద్వీపంలో. ఎప్పుడు? కోటాను కోట్ల మంది బ్రహ్మలు, కోటాను కోట్ల మంది విష్ణువులు, కోటాను కోట్ల మంది శివులు వాళ్ళ పరివారంతో వచ్చి నుంచున్నారట అమ్మవారి ముందు. ఎలా నుంచున్నారట? వారి యొక్క వేషంలో వాళ్ళు లేరట. ఎలా ఉండిపోయారు? స్త్రీత్వాన్ని పొంది వచ్చారట. ఏమండి స్త్రీత్వానికే ఎందుకు? ఏం పురుషత్వానికి ఈ పీట లేదా అమ్మవారి దగ్గర? అమ్మకి అసలు నిర్లేప నిరూప అంటారు కదా, అమ్మకు ఒక రూపం ఉండదు కదా, ఒక శక్తి కదా. కొంతమంది కాంతి పుణ్యం అంటారు కదా. మనం ఎందుకు ఒక స్త్రీ రూపాన్ని ఇవ్వాలి? స్త్రీత్వాన్ని మాత్రం ఎందుకు ఆపాదించారు అంటే ప్రకృతి పురుషుడు అనేది విశ్వంలో ఉన్నాయి కనుక మన భావనలో కూడా అమ్మవారు స్త్రీత్వానికి అంటే ప్రకృతికే పీట వేశారు. అంటే ప్రతి జీవి ఏ విధంగా స్పందించాలని చూపించారు అమ్మ తన శక్తిలో. తన శక్తిని విశ్వ చైతన్యంలో చిన్న చిన్న చైతన్య శక్తులుగా విభజన చెందిస్తున్నప్పుడు ఏ విధంగా మార్పు చెందించి చూపించారు? స్త్రీత్వము అంటే ప్రకృతి రూపంగా ఆవిష్కరించారు. ఇక్కడ స్త్రీత్వం అంటే ప్రకృతి. ప్రకృతి ఉన్న లక్షణం ఏమిటండి? మొట్టమొదటి ఓర్పు. అంటే ప్రకృతిలో భూమి ఉంటుంది కదా, అందుకని ఓర్పు ఉంటుంది. కుళ్ళ పొడిచినా కూడా ఓర్చుకుంటుంది కదా.
ఆ తత్వం కలిగేటటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు మణిద్వీపంలో కూర్చోగలుగుతాం అనమాట. అది కూర్చుంటామా అమ్మ అంటే మీరు వెళ్ళే కొద్దీ మీకే తెలుస్తుంది. కూర్చుంటారా, కూర్చోలేరా, కూర్చోవటం అమ్మ చూపిస్తారా లేదా అనేది మన యొక్క స్థాయిని బట్టి వస్తూ ఉంటుంది. తర్వాత మనకి భూమి తర్వాత నీరు కదా మనకు అందుబాటులో ఉండేది. నీటికి కూడా ఏ తత్వం ఉంటుంది? అందరికీ ధార, జీవధార ఇచ్చుకుంటూ వెళుతుంది. ఎత్తు నుంచి పల్లం వరకు తను వినయంగా దిగుతూ వెళుతూ ఉంటుంది. వంపులు అడ్డు వస్తే తప్పించుకొని పక్క నుంచి వెళుతుందే గాని వాటికి ఎదురు వెళ్ళి పోరాటం చేసి ఇబ్బంది కలిగించే స్థితిని ఎప్పుడో కలుగ చేయదు. అంటే మరీ విపరీతమైనటువంటి చేష్టలు మానవ లోకం నుంచి వచ్చినప్పుడు మాత్రమే నీరు ప్రళయంగా మారుతుంది. అప్పటిదాకా తలకాయ ఉంచుకొని ఎక్కడికి వెళుతుంది? పల్లంలోకే వెళుతూ ఉంటుంది. కనుక అలాంటి వినయ సంపదని ప్రకృతి కలిగి ఉంటుంది కనుక అందరినీ ఆ స్థితికి వెళ్ళమంటున్నారు అమ్మవారు. ఆ తర్వాత మనకి అందుబాటులో మనం స్పర్శించేది ఏమిటంటే వాయువు. వాయువుకి ఏ లక్షణం ఉంటుందండి? అది మురుగు కాలువ లేదు, మామూలు కాలువ లేదు, దుర్మార్గుడు లేదు, మంచివాడు లేదు. ప్రతి ఒక్కళ్ళలోకి వెళుతూ ఉంటుంది, వాడిని నిలబెడుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది ఏంటండి? అగ్ని. అగ్నికి కూడా ఏ లక్షణం ఉంటుందండి? ఏ వస్తువునైనా వేయండి సమరూప స్థితికి తెస్తుందే కానీ తను మాత్రం అంటించుకోదు. వచ్చిన అంటుకున్న వాటన్నిటినీ ఒక స్థితిలోకి తెస్తుంది, ఏకరూప స్థితిలోకి తీసుకొస్తుంది. ఎటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా, ఏ స్థితుల్లో మాట్లాడినా, ఏ స్థితుల్లో వచ్చినా ఒక స్థితిలో మాత్రమే మనము పొందాలే కానీ రకరకాల భావనలో ఆలోచనలోకి వెళ్ళకూడనటువంటి ప్రకృతి ధర్మాన్ని నేర్చుకోమంటుంది ఈ అక్షర జ్ఞానం అంతా. ఆ తర్వాత వచ్చేది ఏంటండి? ఆకాశము. రక్షణ మార్గం అనమాట. రక్షణ ఆచ్ఛాదన ఉంటుంది. అనేక శబ్దాల్ని తనలో ఇముడ్చుకుంటుంది. అనేక శబ్దాల్ని మళ్ళీ తిరిగి మనకి ఇచ్చి జీవం పోస్తూ ఉంటుంది ఆకాశం. ఇవి కాక ఈ పంచతత్వాలు కాక ఇంకా మరి 3 తత్వాలు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఉత్పత్తిని చేస్తే చంద్రుడు అమృతాన్ని పోస్తాడు, అమృత శక్తిని. ఈ రెండిటి సూర్య చంద్ర శక్తులతో ఈ పంచభూతాల్ని సమీకరించుకొని ఏర్పడేటటువంటి స్వీకరించేవాడే జీవుడు. కనుక ఆ జీవుడు ఎప్పుడు ఎలా ఉండాలి? ప్రకృతిలాగే ఉండాలి. ఎందుకంటే వీటి తత్వాలతో ఆ జీవుడు నిర్మించబడ్డాడు కనుక అలానే ఉండాలి. కనుక అమ్మవారు మణిద్వీపానికి ఎలా రమ్మని చెప్తున్నారు? ప్రకృతి స్థితిలో రండి నా దగ్గరికి, నా దగ్గర ఉండిపోవచ్చు, ఆ స్థితిలో వెళితే నా దగ్గర ఉండిపోవచ్చు అంటున్నారు లలితా పరమేశ్వరి. మరి ఈ లక్షణాలు మనకి ప్రకృతి రోజు చూపిస్తుంది కదా. ఆ విధంగా మనము అలవాటు చేసుకోవాలి. ఆ స్థితికి వెళ్ళటమే అది స్త్రీత్వము అని చెప్పుకున్నారే కానీ అక్కడ ఆడ మగ అనేటటువంటిది ఏముండదు. ప్రకృతి స్థితి స్త్రీత్వము, పురుష శక్తి అంటే విశ్వస్థితి, దాన్ని ఆకాశతత్వంగా చెప్తూ ఉంటారు. అది ఇంకొక భాగము. అది విష్ణు సహస్రనామంలో చాలా చక్కగా వివరించబడుతుంది. అవకాశం ఉన్నప్పుడు అమ్మ అవకాశం ఇస్తే ఆ భాగం చెప్పుకుంటున్నప్పుడు మాట్లాడుతుంది. మరి వాళ్ళందరూ కోటాను కోట్లు ఎందుకున్నారు? మనకు తెలిసిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు 33 కోట్ల దేవత జనము అని చెప్పుకుంటా అంటారు. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇలాంటి యుగాలు, యుగాలు కాదు మహాయుగాలు కోటాను కోట్లు జరిగిపోయింది. అమ్మ యొక్క లీలా వినోదిని అమ్మ. అమ్మ ఆటలో ఇవి చాలా జరిగిపోయినాయి అనమాట. అందుకని అప్పటి నుంచి పూర్వకాలం నుంచి అనాది నిధన అమ్మ. అందుకని అనాది కాలం నుంచి ఉన్నటువంటి ఆ బాధ్యత నిర్వర్తించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రకృతి స్థితులై వచ్చారు. అందుకనే చూడండి, గమనించండి, ఎవరైనా దేహాన్ని విడిచినప్పుడు ప్రకృతి స్థితులయ్యారు అంటారు. అంటే ఏ ప్రకృతి నుంచి వచ్చారో ఆ ప్రకృతిలోకి వెళ్ళిపోయారు అని దాని అర్థం అనమాట. చూడండి, ప్రతి పదంలోనూ చాలా చక్కటి భావన నిలబెట్టారు కానీ మనకి అర్థం చేసుకునే సమయము, తీరిక, ఓపిక లేక ఆ అందమైన పదాలను వదిలేసి మనం వేరే భాషలోకి, వేరే స్థితుల్లోకి వెళ్ళిపోయాము. మళ్ళీ తిరిగి ఈ స్థితికి రావడానికి మనకు అమ్మ ఈ అవకాశం ఇచ్చారు. మరి ఆ 8 మంది కాంతి కిరణాలు 8 మంది దేవతలుగా వచ్చారు. వారిని వసిన్యాది దేవతలు అంటారు. వసిని, కామిని, మోహిని, జయిని, అరుణి అని చెప్పారు చూడండి. మన ఖడ్గమాలలో చెప్పుకుంటూ ఉంటాము. మనకి లలిత సహస్రనామంలో కూడా వాళ్ళ గురించి నిగూఢంగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ వశిన్యాది దేవతలు అమ్మ యొక్క ముఖ పాలభాగం నుంచి అలా కిరణాల రూపంలో సాక్షాత్కరింపబడి వాళ్ళ చేత మొట్టమొదటిసారి మణిద్వీపంలో అమ్మ యొక్క బ్రహ్మాండ నాయకి అనేక మంది కోటాను కోట్ల ప్రకృతి స్థితి కలిగినటువంటి
మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. ఉపాసనల్లో మనము బాగా ఒక మంత్రాన్ని కానీ తీసుకొని గనక ఉపాసన చేసినట్లయితే, ఇక్కడ ఉపాసన అనే పదం ఎందుకు అంటున్నానంటే పదే పదే దాని దగ్గరికి జరగటం. ఉపాసన అంటే మీరు ఏ పని చేస్తున్నా ఆ పనితో కన్నా కూడా దీని దగ్గరికి ఎక్కువ జరుగుతూ ఉంటారు. దాన్ని ఉపాసన అంటారు. దగ్గరగా ఉండటాన్ని ఉపాసన అంటారు. అందుకే ఈ పదాన్ని నేను ఎక్కువగా మీకు ఉపయోగిస్తూ ఉన్నాను. దాన్ని గ్రహించగలరు. ఎవరైతే ఉపాసనలో ఉంటారో వాళ్ళల్లో ముఖ్యంగా సొగము జంతు దేహము, సొగము మానవ దేహము కలిగినటువంటి ఉపాస్య దేవతలు శీఘ్రముగా మనకి ఫలితాన్ని ఇస్తారు. ఎందుకు అంటే దానికి చాలా పెద్ద కథ ఉందండి. ఏమిటి అంటే మీరు గమనించండి. వానరుడైనటువంటి ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వీళ్ళందరూ కూడా ఏముందండి అమ్ముకోవాలమ్మా. ఎందుకంటే అమ్మా ఈ ధారణ అనేది ఏదో బట్టి పడితేనో ఏదో రాదమ్మా. పైనుంచి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే వస్తుంది. మీరు ఆ బ్రేక్ చేశారంటే నా దగ్గరే కాదు, గుర్తు పెట్టుకోండి, ఏ గురువు దగ్గరైనా గురువు మాట్లాడుతూ ఉంటే వినటం తప్పించి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోకండి. ఆపారు అంటే మీకు అద్భుతమైనటువంటి ఆ ఆ ధార అనేది వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదు. అది నాకనే కాదు, దయచేసి ఏమనుకోకండి అమ్మా. ఓకే, మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. సో అమ్మ ఈ వశిన్యాది దేవతలకి ఇచ్చారు. వీళ్ళు 8 మంది ఆ పారాయణ చేస్తూ ఉండటం వల్ల హయగ్రీవుడు అది అంతా తను గ్రహించేసి ఇవి రహస్య నామాలు, ఇది నేను ఎవరికి ఎలా అందించాలి, ముఖ్యంగా మానవాళికి అందించాలి. ఎందుకు అందించాలి మానవాళికి? ఎందుకు అంటే మత్స్యలోకము అంటారు ఈ లోకాన్ని. ఈ మత్స్యలోకానికి ఒక విశేషమైనటువంటి గొడవ ఉన్నది. కర్మను అనుభవించే అవకాశం ఉన్న లోకం ఏది అంటే మత్స్యలోకం. కర్మలు ఎందుకు అనుభవించాలండి మనందరము అంటే, ఒక దేవీ దేవతలు కూడా వాళ్ళు కొన్ని పొందాలి అంటే దేవతా స్థానంలో ఉంటే పొందలేదు. పార్వతి యొక్క శాపం వల్ల దేవతలకు సంతానం లేదు. కానీ వాళ్ళకి సంతానం కావాలంటే ఎక్కడికి రావాలి? భూలోకానికి రావాల్సిందే. పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కర్మల్ని కొన్ని పూర్తిగా స్థాయిలో అనుభవించాలంటే ఎక్కడికి రావాలి? మళ్ళీ మానవ లోకానికి రావాల్సింది. కనుక పైన 14 లోకాలకి, కింద లోకాలకి, మొత్తము ఈ 14 లోకాలకి మధ్యలో ఉండే లోకం ఏమిటండి అంటే మనకి భూలోకం మాత్రమే. ఈ భూలోకానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క కర్మల్ని, అందుకే నారాయణుడు అసలు తిరిగి 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 అమ్మవారు అయ్యవార్లు అందరూ కలిసి నారాయణ అడగంగానే చాలా ఇష్టంగా ఆయన జన్మలెత్తుతూ ఉంటారు. ఆ దశావతారాలన్నీ అందుకే వచ్చినాయి అనమాట. ఆయన చాలా ఇష్టంగా జన్మలెత్తుతారు. ప్రతి జన్మలోనూ కొన్ని గొప్ప కార్యక్రమాలు చేసి ఇలా బ్రతికి మనము దేవతా స్వరూపాన్ని పొందవచ్చు నాన్న అని చూపించి వెళ్ళారు. ఈవెన్ చేపగా పుట్టి కూడా నువ్వు దేవత కావచ్చు, కమటము అంటే తాబేలుగా పుట్టి కూడా మనం దేవత కావచ్చు, అంటే నిమ్న జీవులు అనుకున్న వాటిగా కూడా పుట్టి మనం దేవతలు కావచ్చు. అంటే ఏ జన్మ తీసుకున్నా నువ్వు నీకు దేవతా స్థితి వస్తుంది అని చూపించటం కోసము నారాయణుడు మన తండ్రి అనమాట. ఆయన పదే పదే కిందకు వచ్చి మనకి చూపించి వెళ్తూ ఉన్నాడు. మానవుడుగా ఉండి కూడా నువ్వు దేవుడు కావచ్చు. రాముడు అనేటటువంటి అంశ పూర్తిగా మానవ రూపంలోనే వచ్చారు. అంటే నేను నారాయణుడి యొక్క అంశ అని ఏ మాత్రం ఆయనకు గుర్తు లేకుండా చేసుకొని వచ్చారు కిందకి. తన ఆ విధంగా రాసుకొని వచ్చారు కింద. నేను నారాయణ అనేది నా గుర్తుకు రాకూడదు, ఏ మహత్యాలు చూపించకూడదు, నేను ఏ ధర్మాన్ని అయితే పరిపాలిస్తానో ఆ ధర్మం మీద మాత్రమే నేను నడిచి రావాలి. అందుకనే కదా ఆయన కోతుల సహాయం తీసుకున్నారు. నారాయణని గుర్తొస్తే ఆయనకి అస్త్రాలు శస్త్రాలు అన్నీ చాలా గుర్తొచ్చి ప్రయోగం చేసేవాడు. కానీ ఆయనకి అవన్నీ గుర్తులేవు. కానీ కృష్ణ జన్మలో మాత్రము ఆయన ఎరుకుతో వచ్చాడు. నేను నారాయణ ఎరుకుతో వచ్చాడు. ప్రతి క్షణము మనందరికి గుర్తు చేస్తూనే ఉన్నాడు. తల్లికి, తండ్రికి, అందరి చుట్టుపక్కల స్నేహితులకి, అరే నాయన నేను నారాయణ రాని గుర్తు చేశాడు. కానీ మన అందరికి మాయ వేయబట్టి మన ఎవరికి కడుక్కోలేకపోయా. ఈ రోజుకి మన కృష్ణ భాగవతం చదువుతూ కూడా, పారాయణ చేస్తూ కూడా ఇప్పటికీ మనకి ఆ మాయ విడిపోలే. కృష్ణుడి యొక్క తత్వాన్ని ఎన్ని బాధ్యత పారాయణ చేయనియండి, ఎంత సాధన చేయనియండి, ఎన్ని చూడకుండా ఎంతో స్థితులు రానియండి, మన కృష్ణతత్వాన్ని పట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే మహామాయ, ఆయన మహామాయ, ఆయనతో పాటు మాయ వచ్చింది. దుర్గా రూపంలో, మహాశక్తి రూపంలో ఆయనతో పాటు మాయ కూడా పుట్టింది. ఆయనకంటే ముందు మాయ పుట్టి తర్వాత మన కన్నయ్య వచ్చారనమాట.
అందుకనే మనం కృష్ణ తత్వాన్ని పాటికి కూడా పట్టుకోలేకపోయాం. చూడండి, ఆ మానవ జన్మకి ఎంత ఉన్నతమైన స్థానం ఉందో. మరి ఇంత ఉన్నతమైన స్థానం ఉన్న మానవ జన్మ ఎత్తి మనం కూడా సాధించాలి. మనం ఎందుకు వచ్చాము, ఏ కారణం మీద వచ్చాము. సాధారణంగా మన అందరం వాడుతుంటాం, వాళ్ళు ఎవరండి, వాళ్ళు కారణ జన్ములండి అంటారు. ఎవరు చెప్పారండి? మనందరం కూడా కారణ జన్ములం. ప్రతి ఒక్కళ్ళము కారణ జన్మ. దానికి చిన్న ఉదాహరణ మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. రాముడి వంశంలో రాముల వారు పుట్టక ముందే రామనామం కూడా ఉంది. రామనామాన్ని వశిష్ఠుడు పెట్టడం జరిగింది. అది ఇంకా ప్రత్యేకమైన కథనం, దానిలోకి వెళ్తే మళ్ళీ టైం చాలదు. ఈ రాముడు అనేటటువంటి ఆ యొక్క పురుషోత్తమ రూపము భూమి మీదకి రావటానికి 44 తరాల వాళ్ళు విపరీతమైనటువంటి తపస్సు చేశారు. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేశారు. ఇక్ష్వాకుడు బాగా పేరున్నటువంటి వ్యక్తేను. మరి దశరథుడు అయితే 1000 రాజసూయ యాగాలు చేశారు, అశ్వమేధ యాగాలు చేశారు. భగీరథుడు, దిలీపుడు, కాకుత్సుడు, మళ్ళీ యదువు, వీళ్ళందరూ ఎవరండి? బాగా పేరుగల రాజులందరూ, ఇక్ష్వాకు రాజులందరూ రాముడి యొక్క తాత 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 ముత్తాతలు. అంటే 44 తరాల వాళ్ళు చేసిన పుణ్యరాశులు అనేకము పోగుపడి పడి 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 పెద్ద కొండలా పేరుకుంటే ఒక అవతార పురుషుడైనటువంటి నారాయణుడు 44వ తరములో రాముడుగా, మానవుడుగా భూమి మీదకి రావటం జరిగింది. అవతార పురుషులు వేరు, కారణ జన్ములు వేరు. అవతార పురుషులు కాదు మనం, కానీ మనం అందరం కారణ జన్ములమే. ఏదో ఒక కారణంతో మనం అందరము జన్మించిన వాళ్ళమే. కనుక మీరు అనుకోవద్దు వాళ్ళెవరో కారణ జన్ములు, వాళ్ళకి అవన్నీ వస్తాయని అనుకోవద్దు. మనం ఎంత కారణ జన్ములం అంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే సత్సంగం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనందరం కలిసి ఒక భగవద్గీత పారాయణనో, లలిత సహస్రనామ పారాయణనో చేయగలిగి అక్షరజ్ఞానాన్ని పట్టుకునేటటువంటి ఒక కూర్పు నేర్పు మన మానసిక స్థితికి వచ్చింది, నిలబడగలుగుతున్నాం అన్నమాట. ఇలా మనం చేయగలిగామంటే అందరూ కారణ జన్ములమే. అదే కాదమ్మా, ఈ ప్రకృతి యొక్క భ్రమణంలో ఒక వ్యక్తి రాక, ఒక వ్యక్తి పోక, ఈ రెండు కూడా ప్రకృతిని సమతుల్యం చేస్తూ ఉంటాయి. అది కూడా ఒక కారణమే మనం పుట్టటానికి. ఇన్ని కారణాలతో పుట్టాము కనుక మనం కారణ జన్ములం కనుక ఆ కారణం తెలుసుకొని వెళ్ళిపో. నేను ఏ కారణంతో ఇక్కడికి వచ్చాను, ఏ ఏ దాన్ని నేను పట్టుకొని నేను సాధన చేసుకొని వెళ్ళాలి అని తెలుసుకొని వెళ్ళటానికే ఈ స్తోత్రాలు, ఈ పారాయణలు, ఈ పురాణాలు, ఈ ప్రవచనాలు, ఈ సత్సంగాలు అవన్నీ కావాలి. కనుక ఈ లలితా సహస్రనామాన్ని మరి ఎవరికి చెప్పాలి అంటే మానవ లోకానికి అందుకు మనకి ఇవ్వాలి. ఊరికే ఎందుకు నేర్చుకుంటున్నాం ఇవన్నీ అంటే, ఎందుకు ఇస్తున్నారు ఇంత అర్హత మనకి అంటే, మనం ఈ కారణాలు తెలుసుకొని వెళ్ళాలి కనుక ఏదో ఒక ఉపాసన క్రమాన్ని చెయ్యాలి కనుక ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ రహస్య నామాలు అంటారు. ఏంటండి రహస్యం అంటే చెవులో జాగ్రత్తగా చెప్పే నామాలా? అది కాదు. ఒక్కొక్క నామానికి అద్భుతమైన వివరణలు ఉన్నాయి అన్నమాట. ఒక్క నామం చెప్పాలంటేనే సంవత్సరం పట్టేటటువంటివి కూడా కొన్ని ఉన్నాయి వివరణలు. మరి దాన్ని ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు కొంచెం కుదించి చెప్పాలి, కొంతమందికి ఎక్కువ చెప్పాలి, కొంతమందికి భౌతికంగానే చెప్పాలి, కొంతమందికి సూక్ష్మీకరించి చెప్పాలి, కొంతమందికి యోగపరంగా చెప్పాలి. మరి ఇన్ని రకాలుగా ఇలా బోధపరచాలి అంటే చెప్పే వాళ్ళకి ఉండాలి స్థాయి, వినే వాళ్ళకి అంతకంటే ఉండాలి. మరి ఎలా చేయాలి? అలా వెతుక్కుంటూ వెళితే ఆయనకి హయగ్రీవుడికి దొరికాడు ఒకే ఒక్క ఆయన. ఎవరు? అగస్త్య మహాముని. ఆ అగస్త్య మహాముని తెలుసు కదండి, చూడటానికి కొరచగా ఉంటారు. ఆయన భార్య ఎవరండి? లోపాముద్రాదేవి. లోపాముద్రాదేవి అగస్త్య మహాముని ఎక్కడున్నారండి? ఇప్పటికీ ఉన్నారండి. ఎక్కడున్నారు? మన దక్షిణ భారతదేశంలో ఉన్నారు. అవతార పురుషులందరూ ఉత్తర భారతదేశంలో ఉన్నారు, గురువులందరూ దక్షిణ భారతదేశంలో ఉన్నారు. ఎందుకండి గురువులందరూ దక్షిణ భారతదేశంలో ఉన్నారు? దక్షిణ భారతదేశంలోనే మూర్ఖత్వం ఎక్కువ ఉంది. ఇంకా గొప్ప విషయం ఏంటి తెలుసా అండి? ఎవరికైతే మూర్ఖం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి పట్టుదల ఉంటుంది. ఎవరు గురువును పట్టుకొని సాధించగలరు, గట్టి ప్రయత్నం ఎవరు చేయగలరు అంటే దక్షిణ భారతీయులే బాగా గట్టి ప్రయత్నము చెయ్యగలరు. అప్పుడు అగస్త్య మహామునికి ఆయన తపస్సు చేశాడు. అగస్త్య మహామునుడు హయగ్రీవుడిని అడిగాడు. ఆయన విద్యాది దేవత, వేదాన్ని కాపాడాడు కదా హయగ్రీవుడు, నారాయణ హంసే కదా. అందుకని ఆయన తపస్సు చేసి, నాయన నాకు ఏమీ వద్దు,
నాకు నా పక్కన చాలా మంది నాలాంటి పిల్లలందరూ వచ్చేసారు. వాళ్ళందరికీ నేను ఏదో కొద్దిగా బోధన చెయ్యాలి అంటే నాకు అమ్మవారి దయ ఉండాలి. అమ్మవారి దయలో లలితా సహస్రనామాలని నాకు కొంచెం పరిచయం చేయండి అని ఆయన బ్రతిలాడుకున్నాడు. బ్రతిలాడుకుంటే ఆయనకి పెట్టే పరీక్షలో ఆయనకి పెట్టడం జరిగింది. ఆయన వాటన్నిటిలో నెగ్గారు. అప్పుడు అగస్త్య మహామునికి హయగ్రీవుడు ఇవ్వటం జరిగింది. ఆయన ఉపాసన చేశారు. ఉపాసన చేసి తన భార్య లోపాముద్రకు కూడా ఇవ్వటము జరిగింది ఆ లలిత సహస్రనామం. ఇంకా వాళ్ళు కాక మనకి ఇలా రాబోయే ముందు, గ్రంథ రూపంలోకి రాబోయే ముందు పూర్వకాలం నుంచి, అంటే అనాది కాలం నుంచి ఎవరెవరు ఈ అమ్మవారి యొక్క లలితా సహస్రనామ ఉపాసన చేశారు అంటే మనుచంద్ర అంటే మనువు చంద్రుడు, కుబేరచ్చ కుబేరుడు, లోపాముద్రాదేవి, మన్మధుడు. చూడండి, మనువు చంద్రుడు, కుబేరుడు. కుబేరుడు ఎక్కడుంటాడండి? కైలాసంలో ఉంటాడు. సాక్షాత్ అమ్మవారి దగ్గరే ఉన్నారు. అమ్మ పార్వతీదేవి లలితా త్రిపుర సుందరి యొక్క అమ్మవారి అంశ అన్నమాట. మరి లోపాముద్రాదేవి అంటే అగస్త్యుడి యొక్క భార్య. కాక మన్మధుడు కూడా లలితా సహస్ర ఉపాసన చేసిన వాడు కనుకనే ఎవరిని కళ్ళు తెరిపించగలిగాడు? తన మన్మథ బాణాలు వేసి సాక్షాత్తు సదాశివుడికే తన యొక్క ప్రేమ పాశాన్ని వదలగలిగే స్థాయికి వచ్చాడు. ఊరికే ఒక చిన్న పని జరగదండి. అమ్మవారి ఉపాసన ఫలితం మాత్రమే ఇది జరుగుతుంది. ఈ రోజు ఈ దేహం వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పగలిగారంటే ఏదో 4 పుస్తకాలు చదివేసి ధారణగా బుర్రలో పెట్టేసుకొని వల్లించేటటువంటి స్థితిలో ఉంటే రాదండి. అమ్మ దగ్గర కూర్చొని తపన పడి ఉపాసన చేస్తూ అమ్మ అని అమ్మతో మమేకమై లీనమైతేనే అమ్మ ఆ సమయానికి ఆ ప్రేరణ, ఆ స్ఫూర్తి ఇస్తారు. ఈరోజు సమూహానికి కదంబ కుసుమ ప్రియ అనేటటువంటి పేరు పెట్టడానికి కూడా ఇక్కడ భౌతిక వ్యక్తులు ఎవ్వరూ పెట్టలేదు. అమ్మవారి పెట్టుకున్నారు ఆ పేరు. ఏం పెడతారో ఏమిటో గ్రూప్కి ఏది పేరు పెడదామని అనుకున్నాము, కానీ ఇంత కూడా ఆలోచించాలి. వదిలేసి అమ్మతో పూజ చేసేటప్పుడు అమ్మ చాలా మంది వచ్చారు, ఏం పేరు పెట్టాలి సమూహానికి అనగానే వెంటనే నవచంపాక పుష్పాప అని అలా నామం వస్తూ ఉంది. కుసుమప్రియ అని. కదంబ కుసుమప్రియ అని ఎందుకు పెట్టడం జరిగిందమ్మా అని అంటే అమ్మ చెప్పింది ఏమిటి అంటే, ఎక్కడెక్కడి నుంచో కుసుమాలన్నీ రకరకాల మానసిక స్థితులు మరియు ఏ సాధనా స్థితులు కలిగిన వాళ్ళందరూ కలిసి ఒక సమూహంగా వచ్చారు. ఇది ఒక కదంబ సమూహము. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క సాధన స్థితి చాలా స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి ఉన్నారు. వాళ్ళందరినీ కలిపి కదంబంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు కనుక ఇవన్నీ కుసుమాలు ఒక చోటికి చేర్చబడ్డాయి కనుక నాకు ఆ కుసుమం అంటే చాలా ప్రియం కనుక కదంబ కుసుమ ప్రియ అని నామకరణం అమ్మే చేసుకున్నారు. మేము పరమేశ్వరి భాషణం అనే ఒక గ్రూప్ ఉన్నది. ఆ గ్రూపులో వీళ్ళందరినీ కలపవచ్చు, కలపాలని మేము అనుకున్నాము. కానీ అమ్మ మాకు ఆ అనుమతినివ్వలేదు. అవకాశం కాదు, అనుమతినివ్వలేదు. అంటే చూడండి, అంటే ఆ సమూహంలోకి రావటము కూడా పూర్వజన్మ సుకృతము, సాధన అంతో ఇంతో ఉండి అమ్మతో అనుబంధం ఉన్నవాళ్ళు మాత్రమే రాగలుగుతారు. అది అనుభవిస్తూ వెళుతూ ఉంటే మాత్రమే తెలుస్తుంది అనమాట. చూడండి, ఆ మన్మధుడే కాదు, మనము కూడా అమ్మకి దగ్గరైన వాళ్ళం కనుక అమ్మ మనకు అనుమతి ఇచ్చారు. మన్మధుడు కూడా అమ్మ ఉపాసన చేశాడు కనుకనే మన ఈశ్వరుని కదిలించగలిగాడు. ఇప్పుడు ఈ ఉపాసనతో మనం ఎవరిని కదిలిస్తాము? ఇంకా అమ్మదయ్య మన అదృష్టం. ఇంకెవరు? అగస్త్యుడు. ఇప్పుడు చెప్పుకోవడం కదా అగస్త్య మహర్షి. కాక అగ్ని సూర్యచ్చ, అగ్నిదేవుడు కూడా ఉపాసన చేశాడు అమ్మవారి లలిత సహస్రనామాన్ని. సూర్యుడు మనకు కనపడుతున్న ప్రత్యక్ష నారాయణుడు కూడా అమ్మవారి లలిత సహస్రనామాల్ని, రహస్యనామాల్ని తెలుసుకొని ఉపాసన చేయడం జరిగింది. ఇంద్రుడు, ఇంద్రియాలకు అధిపతి కదా ఇంద్రుడు. స్కందుడు అంటే కుమారస్వామి. శివస్థద, సాక్షాత్తు శివయ్య కూడా. శివము అంటేనే మంగళకరం, గుర్తుపెట్టుకో. ఇప్పుడు వీళ్ళు చెప్పిన పేర్లన్నీ, ఈ 12 పేర్లు ఉన్నాయి చూడండి. ఈ 12 పేర్ల యొక్క శ్లోకాన్ని కూడా మీకు షేర్ చేస్తాను. అక్షరశక్తులు, ఈ శ్లోకము, ఈ 2 షేర్ చేస్తాను. ఈ శ్లోకాన్ని మీరు పరిశీలించి మీరు ఎవరన్నా చిన్నపాటి మీ భావాన్ని నా గ్రూప్ లో షేర్ చేయండి.
ఇవన్నీ కూడా మన శరీరానికి సంబంధించినవి. ఒక్కసారి మీరు అమ్మ దగ్గర కూర్చొని దండం పెట్టి అనుసంధానం చేసుకొని మీకేమనిపించిందో ఆ క్లుప్తంగా ఒక 10 లైన్లు రాసి నాకు ఆ ఫోటో గ్రూప్ లో పెట్టండి. నేను తర్వాత క్లాస్ లో దానికి అనుసంధానంగా నేను చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇలా 12 మంది ఆరాధన చేశారు. మీకు గమనించారో లేదో, మన ప్రకృతి మొత్తము సరి సంఖ్య మీద, బేసి సంఖ్య మీద 2 కలిపి జరుగుతూ ఉంటుంది. ఏమిటండి అంటే 3, 6, 12, 24. గమనించారో లేదు? మన రోజుకి ఎన్ని గంటలు అంటే 24 అని చెప్తారు. సగము అంటే 12 గంటలు అని చెప్తారు. 12లో ఒక పావు భాగం తీసుకుంటే 6 అంటారు. 6లో సగభాగం తీసుకుంటే 3 అవుతుంది. మన ప్రపంచం మొత్తము ఏ చక్రంలో తిరుగుతుందంటే 3, 6, 12, 24. ఏమిటండి అంటే చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలంటే మన శరీరంలో 24 తత్వాలు ఉంటాయి. 24 తత్వాలు, అదే గాయత్రి మంత్రంగా చెప్పబడుతుంది. ఈ 24 తత్వాలు రాత్రి పగలు, అలాగే దక్షిణాయనము ఉత్తరాయణము, లేదా 12 నెలలు కాలము అనేటటువంటి కాలచక్రంలో 24 తత్వాలు తిరుగుతూ ఉంటాయి. ఈ 24 తత్వాలు ఆ కాలచక్రంలో తిరుగుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి 6 చక్రాలు బయట ఉన్న 6 ఋతువులతో అనుసంధానం అవుతుంది. షట్చక్రాలు, షట్ ఋతువులు. 2 నెలలకి ఒక్కసారి ఒక ఋతువు వస్తుంది. మన చక్రాల్లో మార్పులు ఉద్దీపనలు జరుగుతాయి. ఈ షట్చక్రాలు పరిచయం చేసుకోవడానికి ఈ అక్షరాన్ని తెలియాలి. అందుకే మన షట్చక్రాలు ప్రకృతిలో ఉన్న ఋతువులతో అనుసంధానమై మనం తీసుకెళ్ళాలన్నమాట. అందుకు అక్షరాలు అభ్యసించి చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. అందుకు అక్షరాన్ని బాగా ప్రయత్నం చేసి పట్టుకోవటానికి ఆ ఋతువులు, ఆ చక్రాలు 12 నెలలనే కాలంలో 24 తత్వాలతో మనం ప్రయాణం జరుగుతున్నాం. దేనికండి? 3 గుణాలని గెలవడానికి. ఏ గుణాలండి? రజో, తమస్సు, సత్వ. ఈ 3 గుణాలు. ఈ 3 గుణాలని గెలవగలిగితే పరిపూర్ణత్వం వస్తుంది. మనం ఎందుకు పుట్టామో తెలిసిపోతుంది. ఏ కారణ జన్మ తీసుకున్నామో తెలిసిపోతుంది. దాన్నే మోక్షాన్ని పొందటం అండి. కనుక ఈ ఆట మొత్తమే లీలా క్లుప్త బ్రహ్మాండ మండల. అమ్మ చేతిలో ఆడుతున్నటువంటి ఒక సంఖ్య అంటే అక్షరము, సంఖ్య, మంత్రము, నామము, జపము, హోమము, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఒకదానికొకటి అనుసంధానమై అలా ఒక ప్రవాహంలాగా వస్తుంది. అదండి లలితా సహస్రనామానికి ముందు మనం తెలుసుకోవాల్సింది. నామాలు నేర్చుకున్నాము, మనము పారాయణ చేశామని కాదు. ప్రతి అక్షరంలో అధిదేవత ఉన్నప్పుడు, అధిదేవతను పట్టుకోగలిగినప్పుడు మనం దేన్ని అధిగమించి వెళ్ళిపోతూ ఉంటాం? మనం మన 24 తత్వాలని, ఆ కాలాన్ని, కాలంలో ఋతువుల్ని, మనలో ఉన్నటువంటి షట్చక్రాలని, ఆ షట్చక్రాల్లో ఉన్నటువంటి 3 రకాల గుణాలని, వాటిని అధిగమించి ఎక్కడికి వెళ్తున్నాం? పరాస్థితికి వెళ్తాం. ఆ పరాస్థితికి వెళ్ళాలి. ఆ పరాస్థితికి వెళ్ళినప్పుడు అపరస్థితిలో అంటే పరను కూడా దాటి అపరముగా, అమేయంగా, అద్భుతమైనటువంటి అమ్మ యొక్క స్వస్వరూపంగా మారిపోతాం. మనమే లలితా త్రిపుర సుందరులుగా అవుతాం. అదెట్లా సాధ్యం అంటారా? మనం వచ్చింది అమ్మ యొక్క పెద్ద చేతనా శక్తి నుంచి చిన్న జ్యోతులుగా బయటకు వచ్చాం. మీరు మన భగవద్గీతలు కూడా చెప్తూ ఉంటారు, ఈ విశ్వం అంతా నేనే ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటారు. విశ్వం అంతా నేనే ఉన్నాను అంటే లలిత రూపమే రాముడు రూపమే లలిత. చైత్ర మాసంలో చైత్ర గుప్త నవరాత్రులను చేస్తారు, కానీ సామాన్య జనైకము అది చేయలేరు గనక రాముడు వారి కళ్యాణం, లలిత ఉపాసన రాముడు వారి కళ్యాణం. మరొకటి రాముల వారి చరిత్ర చదవటం అంటే లలిత ఉపాసన పూర్తి పట్టించబట్టే ఆ శక్తి వస్తుంది. ఇవన్నీ కూడా బాగుంటాయి. ఆ వేదవ్యాసుడు తన 6 నుంచి పుట్టినటువంటి సుఖ మహర్షి ఇచ్చాడు. సుఖ మహర్షి తన పిల్లలందరికీ రోమ మహర్షి ఇచ్చాడు. రోమ మహర్షి సూత మహర్షి ఇచ్చాడు. సూత మహర్షి ఎక్కడ కూర్చోడు, ఆయన చక్కగా వెళ్ళి నైసారణ్యంలో కూర్చుంటాడు. అక్కడ నైసారణ్యంలో ఏం జరుగుతుందంటే పాపం అంటే ప్రాంతం అంతా దేవభూమి అనమాట. అక్కడ కూర్చొని తన యొక్క శిష్యులకి బోధిస్తా ఉన్నాడు. ఆ శిష్యుల దగ్గర పరపరగా వస్తూ ఏదో మాలాంటి వాళ్ళ దాకా వచ్చి, అది ఎంత సాధన చేసినా పట్టుకుంటాం. భాష్యం చెప్పే స్థాయికి వెళ్ళటం అంటే ఏదో నమస్కారం చేసి కాదు, అది సాధన చేసే వస్తుంది. అలా అది అంచెలంచెలుగా ఈ భాష్యం అనేది
అంటే అందులో రహస్యనామాల యొక్క అర్థం అనేది తెలపడం జరిగింది. అందుకే అందరూ గమనించండి, ఈ లలితా సహస్రనామంలో నామాలు ఒక్కొక్కటి అంటే ఆ అనే అక్షరంతో ఉన్నటువంటి నామాలు ఎన్ని ఉన్నాయి అంటే 40 ఉన్నాయి. ఆ అనే అక్షరంతో ఎన్ని నామాలు ఉన్నాయి? 40 నామాలు ఉన్నాయి. మీరు కూర్చొని రాసుకుంటే ఆ అనే అక్షరంతో 40, ఆ దీర్ఘ అక్షరంతో ఉన్నాయి 10 ఉన్నాయి, ఇకారంతో ఉన్నటువంటి 3 ఉన్నాయి. అలా క్ష వరకు రాసుకుంటే క్ష, క్షర, క్షరాత్మిక, క్షేత్ర అలాంటి పదాలతో వచ్చి 9 ఉన్నాయి. మీరు కూర్చొని ఆలు రాసుకొని ఆతో మొదలైనవి ఎన్ని, ఆతో మొదలైనవి ఎన్ని, అవన్నీ నామాలు రాసుకుంటూ వస్తే ఈ లెక్క ఆ లెక్క మీకు ఆలిస్తారు. ఏ అక్షరంతో ఎన్ని నామాలు ఉన్నాయి అనేటటువంటి ఒక వరుస పట్టికను కూడా పెడతాను. మీరు ఒక చక్కటి వ్యాపకంగా ఆ నామాలని ఎత్తి రాయండి. ఒకటి లేఖనం, లేదంటే రాసు కదా, మనం అంటే అలా ఆలోచిస్తుంటాం కదా, పఠనం చదువుతాం, ముందు చదువుతాము, తర్వాత మననం చేసిన తర్వాత పోతాయి. అంటే ఒక సహస్రనామాన్ని మనం ఆయనలో నేర్చుకోవాలి అంటే ఇవన్నీ కాదు. ఒక శ్లోకం చెప్తుంటారు అన్నప్పుడు ఏమంటారు, ఏదో తత్వ దృష్టి, ఏదో దృష్టి తత మనః, ఏదో మనః తత తత ఏకాగ్ర చిత్తం ఉంటుంది అన్నమాట. చిత్తం నిలబడదు. ఎక్కడికి కన్ను వెళుతుందో, ఎక్కడికి వెళ్తుంది కన్ను? చెయ్యి ఏ పని చేస్తుంటే అక్కడికి కన్ను వెళ్తుంది. ఎక్కడ కన్ను వెళ్తుందో అక్కడ మనసు నిలబడుతుంది. ఎక్కడ మనసు నిలబడుతుందో అక్కడ చిత్తం కూడా నిలబడుతుంది. ఎక్కడ చిత్తం నిలబడుతుందో ఏ విద్య మనకి బాగా వస్తుంది. కనుక లేఖనము అనేది తప్పనిసరిగా మనకి అలవాటు చేసుకోవాలి. మరి ఇలాంటి అక్షరాల్లో మంత్రాలు ఉన్నాయి అన్నాము, అమ్మ మంత్రస్వరూపం అన్నాము. ఎందుకన్నాము అంటే మంత్రాలు మనకి చాలా రకాలు ఉన్నాయి అమ్మ. ఒక అక్షరంతో పలికే మంత్రాన్ని పిండము అంటే, 3 అక్షరాలతో పలికే వాటిని కథలు అంటారు. చాలా మంది మీరు ఓం అనుకోండి చాలు అంటారు, చాలు అంటారు, అది పిండం. ఈ అండ బ్రహ్మాండాలు అంటారు చూడండి, ఈ మొత్తం బ్రహ్మాండంలో ఉండేటటువంటి చిన్న బీజాక్షరం ఓం అనేది ఒక అక్షరం అనమాట అంటారు. 3 అక్షరాలు ఏంటారు? కత్తరులు అంటారు. అదే 3 నుంచి 9 అక్షరాలు సముదాయంగా ఉంటే వాటి ఏమంటారంటే బీజాలు. బీజాక్షరాలు పలకూడదండి అంటారు చూడండి. ఎందుకు పలకూడదు అంటే పలకదమ్మా, అందరూ పలక బీజాక్షరం, కానీ ఎలా పలకాలి, ఎలా అంటే కొన్ని ముందు పలకాలి, కొన్ని నాలుగు, కొన్ని కడగాలి, దంతాల దగ్గర పలకాలి, దంతో పలకాలి, గడవలాగా చేసి పలకాలి. అలా పలకటం నేర్చుకుంటే బీజాలు ఎవరైనా పలకచ్చు. బీజాలు అంటారు 3 నుంచి 7 వరకు వచ్చే వాటిని, 9 వరకు. అలా 10 నుంచి 20 అక్షరాల సముదాయం ఉంది చూసారా, వాటిని మంత్రాలు అంటారు. అవి మంత్రాలు అవుతాయి. మళ్ళీ వీటిలో కూడా 3 రకాలు ఉన్నాయి. ఏమిటి? నమః అనే మంత్రాలు ఉన్నాయి, హూఫట్ అనే పదాలు పలికే ఉన్నాయి, స్వాహ అని పలికే ఉన్నాయి. ఈ స్వాహ చెప్పే మంత్రాలన్నీ స్త్రీ మంత్రాలు అంటారు, స్త్రీ జాతికి చెందినవి. స్వాహ ఎవరండి? స్వాహ అగ్నిదేవుడి యొక్క భార్య. స్వదా స్వాహ అని ఇద్దరు ఉంటారు. మళ్ళీ ఇంకోటి కూడా ఉన్నారు, దక్షిణ అనే వాళ్ళు కూడా ఉన్నారు. దక్షిణ అంటే ఏ కార్యక్రమం జరిగినా మర్చిపోకండి, ముఖ్యంగా హోమాలు గాని పూజలు గాని జరిగినప్పుడు దక్షిణ తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే దక్షిణ దేవత, ఆ దేవతను ఉపాసన చేయాలి. ఆ బ్రాహ్మణుడికి తృప్తి కలిగేంత దక్షిణ తప్పనిసరిగా ఇవ్వాలి. మరి స్వాహ అనేటటువంటి ఆమె అగ్నిదేవుడికి, ఎందుకంటే దేవతలకి ఆకారము తీసుకొని మానవులతో ఆహారాన్ని తీసుకునే సంపర్కము భగవంతుడు ఇవ్వల. అందుకని దేవతలకి మధ్య వారధిగా ఇంట్లో యజ్ఞం చేస్తున్నాం, మనకి తెలుసో తెలియకో. ఏమి యజ్ఞం? దీపం వెలిగించామంటే యజ్ఞం చేసినట్లే. దీపారాధన సాక్ష అగ్నిదేవుడికి నైవేద్యాన్ని చెల్లించడం వల్ల అగ్ని తేజో రూపంలో సూక్ష్మ స్థితిలో దేవీ దేవతలు నైవేద్యాన్ని స్వీకరిస్తారు. ఎవరి ద్వారా? స్వాహాదేవి తీసుకొని అగ్నికి ఇస్తే అగ్ని తీసుకొని వెళ్ళి దేవతలకు ఇస్తాడు. అప్పుడు దేవతలకు ఆహారం స్వీకరించినప్పుడు మనకి వర్షాలు, మనకు అనుకూలమైన పరిస్థితులు, మనకు కావాల్సిన సహాయాలు వాళ్ళు చేస్తారు. ఆ విధమైన పరస్పర అనుసంధానము విశ్వములో, ప్రకృతి కాదు ఇక్కడ, విశ్వములో అమ్మవారు మనందరికీ పెట్టారు. ఇది ఒకటి. మరి హూఫట్ అని చెప్పాను చూడండి, వీటిని పురుష మంత్రాలు అంటారు. ఎక్కువగా మనం భయపడుతుంటాం, తంత్ర సాధన అంటే నమః శివాయ ముందు ఎవరిని పెడుతున్నాం మనం?
అంటే 3 నుంచి 9 ప్రతి వారికి బీజాక్షరాలట. మనకి లలిత స్థానాలన్నీ 16 పదాలు అలా 10 అక్షరాలు 30 ఉంటే కనుక అవనేమ మంత్రాలు అన్నారు. మంత్రాలేమో స్పష్టంగా వచ్చాయి. మరి 16 20 కానీ 20 పై నుంచి చాలా మంత్రాలు అంటే ఇప్పుడు ఎంతమంది బంగారు తలు కలిసి ఒక కదంబ కుసుమాలయ్యారో అనేక అక్షరాలన్నీ కలిసి పెద్ద మాలగా మారారు. ఆ మాలిక మాల మంత్రాలు అంటారు. వీటన్నిటికీ అనుసంధానం ఉన్నది. ఎవరైతే లలితా సహస్రనామాలు చేయాలి అంటారు ముందు ఖడ్గమాల పూజ చేసి లలితా సహస్రనామం చేశారు అంటే అంత మించి గొప్ప సాధన మనకి ముఖ్యంగా పారాయణ ఒకటి మన జీవనం ఎదుర్కొకి చక్కగా గురువులని వస్తున్నటువంటి పురుషుడు ఎటువంటి గొప్ప మన విద్యుక్త ధర్మాలను వర్తిస్తూ మన కార్యక్రమాలు చేసుకుంటూ ఉదయం సాయంత్రము ఒక్కసారి లలితా సహస్రనామాన్ని ఖడ్గమాలని నిశ్చలంగా కూర్చొని ఉచ్చ దోషం ఎవరైతే ఆలోచిస్తారో వీళ్ళ దగ్గరికి అంత మహానుభావులు ఎవరు అంటే శంకరాచార్యులు వారు. సన్యాసము పూర్వకాలంలో లేదు. శంకరాచార్యులు వారు వచ్చిన తర్వాతే సన్యాసము అనేటటువంటి పదము భారతదేశంలో అంత ముందు దాకా మన దేవుడు వీళ్ళందరూ కూడా గృహస్థులే. మనం పూజించే దేవుళ్ళందరూ కూడా గృహస్థులే. అన్ని కొన్ని కలిసి ఏ సమయంలో ప్రవర్తించాలి చక్కగా వివరించబడి ఉన్నది. ఎవరు తెలుసుకొని చేస్తారో వాళ్ళకి ఏమి సిద్ధిస్తుందమ్మా? లలితా పరమేశ్వరి యొక్క సాన్నిధ్యండి. మంత్రాలు ఏంటో మంత్రాలు ఎన్ని రకాలుగా ఉంటుంది. పురుష స్త్రీ అక్షర శక్తులు ఆ అక్షర పలకాలంటే శక్తి ఉద్గారణ చూసాను. నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి సరుకి అంటే విద్యా సారాంశం ఎక్కడ చిన్న చిన్న బీజాక్షరాలు లేదా ఎలా చదివితే ప్రమాదం లేకుండా ఉంటదో అసలైన గురువు ఏం చేస్తారు? ఎలా ఉచ్చారణ చేసుకుని అమ్మవారి మధ్య కూడా ఎవరైనా ఇలా ఎందుకంటే సాక్షాత్ ఈశ్వరుడే తన డబ్బు నుంచి కోసం ఇప్పుడు మన జాతి కోసం ఇచ్చినప్పుడు మానవ జాతి ప్రాణి ఐం అంటే సరస్వతి మంత్రము అంట. ఐం చూడండి ఇట్లా ఉంటది కదా, ఇట్లా ఉంటది అనమాట. లేచి ఓం ఐం హ్రీం హ్రీం అని పలుకుతున్నప్పుడు 3 అక్షరాలు పలుకుతాయండి. పరిశీలించుకోండి. ఏమాటాలు హ హ్రీ అన్న అనేది వినపడుతుంది. రా త్రి త్రి అన్న రా అనే శబ్దం వినపడుతుంది. హ్రీం ఈ అనే శబ్దం అంటే ప్రతి బీజాక్షరంలో మాత్ర బీజాలు బీజాలు బీజాక్షరం ఇప్పుడు అంటామండి. రెండో ఆపరేషనాలు చేస్తే చిన్నప్పుడు ఆమె గారు అనేవాళ్ళు లో అలా గుండు తీసుకునే వాళ్ళు ఉదయం సాయంత్రం ఎక్కడెక్కడ ఉంటుంది పట్టుకునే మా అమ్మ పట్టుకోవాలి కాదండి. మనల్ని చదువు ప్రేరేపించేటువంటి రకమైన సాధన ముందు దాని కొట్టి ఏ మాత్రం తేడా పలకాలి. అలాగే శాస్త్రం కూడా మనం పలికేటప్పుడు అక్షరాన్ని ఏ అవధిలో పలకాలి, ఎంత సమయాన్ని అంటే మన స్థితి
మన శారీరక స్థితి కూడా మారిపోతుంది. అంటే మనం నడుస్తున్న నెల కొత్తగా మారిపోతుంది. మనం ఉన్న చోట నీరు ఉబికి పైకి వస్తుంది. ప్రకృతి ఎలా సహకరిస్తుంది. అంత శక్తివంతమైనది లలితా సహస్రనామ పారాయణం తీసుకుంటేనే ఈ వరకు పరిశీలించిన చాలా చోట్ల ఈ మధ్య కాలంలో అయితే దేవాలయాలు కూడా చేస్తున్నారు. దాని ఫలితాలే మనం జాగ్రత్తగా నేర్చుకొని అందులో రహస్య నామాస్తిని పారాయణ అంటే పయనము చూపట్టుకొని చాలా జాగ్రత్త మనం ప్రయత్నం చేస్తాం. కృపాకటాక్ష మన అందరి అంతంగా ఉన్నాయి కనుకనే ఒక సమూహంగా వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది. సాక్షాత్తు హయగ్రీవుడు కూడా అగస్త్య మహామునికి చెప్పటానికి చాలా సమయం తీసుకున్నారు. అగస్త్యుడు అంటే కుంభసంభవుడు సామాన్యమైన వ్యక్తి కాదు. కాలకేయులు వంటి రాక్షసులు సముద్రంలో అంతర్భాగంలో దాక్కొని ఉంటే వాళ్ళని బయటికి తీయటం విష్ణుమూర్తి దేవతలు మా వల్ల కాదు అని అన్నప్పుడు విష్ణుమూర్తి కూడా నారాయణే మనల్ని రక్షించేది. ఆ నారాయణుడు నా వల్ల కాదు, నేను చేయలేను, వాళ్ళని కనుక బయటికి తీసుకొస్తే వాళ్ళని ఏ విధంగా అయినా నేను శిక్షించగలను, కానీ వాళ్ళు సముద్ర గర్భంలో ఉన్నప్పుడు మాత్రం నేనేమి చేయలేను అని అంటే అప్పుడు అగస్త్య మహామునిని అందరూ వెళ్ళి శరణు వేడితే దేవతలు లోపల ఉన్నటువంటి కాలకేయుల్ని బయటికి తీసుకురావడం కోసం సప్త సముద్రాల యొక్క నీటిని ఆయన ఒక్క గుక్కతో ఔపోసన పట్టాడట. పడితే అప్పుడు కాలకేయులు వంటి వారు బయటకు వచ్చారు. ఇది మన నిజ జీవితంలో కూడా అలానే జరుగుతుందండి. సంసారం అనే సముద్రంలో కాలకేయులు లాంటి అంతర్గత శత్రువులు చాలా అట్టడుగున మన సంసారం లోపల, అంటే మన మానసిక స్థితి లోపల అలా చప్పబడిపోయి లోపల ఉండిపోయి ఉంటాయి అన్నమాట. పైకి చాలా శాంతంగా ఉంటాము, కొన్ని సందర్భాలు ఎంత శాంతంగా అన్నా ఒక్కళ్ళు ఒక చిన్న మాట అనగానే మనకి దుఃఖమో కోపమో ఏదో ఒకటి కాలకేయ రూపంలో బయటకు వస్తుంది. అది ఒక రకమైన అంత శత్రువు. అది ఆ శత్రువుని నాశనం చేయగలిగే శక్తి ఎవరికి ఉంది? నారాయణుడికి ఉంది. నారాయణుడు ఎప్పుడు దాన్ని నాశనం చేయటానికి ఉపయోగించగలుగుతాము అంటే ఆయన మనకి ఎలా ఉపయోగపడతారు అంటే మనం బహిర్గతం అయినప్పుడే మన మన స్థితిలో నుంచి ఆ కోపమో వేదనో బయటకు వచ్చినప్పుడు మాత్రమే నారాయణ అనే మంత్ర జపాన్ని తీసుకోగలిగితే ఆ మంత్ర జపం వల్ల ఆ యొక్క భావన ఏదైతే అంతర్జాలంలో నిండి ఉందో అది నెమ్మదిగా స్థిరీకరించబడి జాగ్రత్తగా విలుప్తమయ్యే విధంగా ఆ మంత్రం చేస్తుందన్నమాట. ప్రతి పురాణంలోని ప్రతి కథకి మన యొక్క జీవన పోరాటానికి మానవ ప్రయాణానికి అయనానికి ఆ కథలన్నీ కూడా ముఖ్య పురాణాలు కాదు, ప్రతి కథనం మనల్ని మార్చుకునే దిశలో ప్రేరేపించేటటువంటి అద్భుత భాండాగారాలు అనమాట. మరి హయగ్రీవుడు అన్ని రోజులు ఎందుకు ఆగారు? అన్ని రకాల సహస్రనామాలన్నిటినీ ఆయన చెప్పడం జరిగింది. ఎవరికి? అగస్త్య మహర్షికి. కానీ లలితా సహస్రనామాల్ని మాత్రం ఆయన బోధించలేదు. భాష్యం కాదు. ఇప్పుడు మీరు భాష్యముతో పాటుగా లలితా సహస్రనామంలో అక్షరాన్ని ఎలా పలకాలి, ఎలా పలకకూడదు అని కూడా నేర్చుకోవటానికి మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. భాష్యము అంటే ఏమిటంటే అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటము. అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలంటే శారీరకంగా మానసికంగా రెండు రకాలుగా మనం సిద్ధపడి ఉండాల్సిందే. ఏదో అలా ఆన్లైన్ క్లాస్ కదా అని కూర్చోవటానికి వచ్చి తోచినంతసేపు కూర్చొని విన్నంతసేపు విని వెళ్ళిపోయే వాళ్ళని అమ్మవారు కొన్ని రోజులు ఆమె తీసుకుంటారు. తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిని నెమ్మదిగా బయటికి పంపించేస్తారు. అమ్మ ఒక అవకాశం ఇచ్చారు. అమ్మ ఏ పరీక్షలు పెట్టారో మనందరికి తెలియదు. ఆ పరీక్షల్లో ఏదో మనము కొద్దో గొప్ప మనము అమ్మ దృష్టిలో పడేంత స్థాయిలో కృషి చేసినట్లున్నాము. అందరం ఇక్కడికి వచ్చాము. నేనేమో చెప్పే స్థితిలో అమ్మ పెట్టారు, మీ అందరిని వినిపించుకునే స్థితిలో ఉంచారు. కొన్ని రోజుల తర్వాత అమ్మ చక్రాన్ని ఎటైనా తిప్పవచ్చమ్మ. వినేవాళ్ళు చెప్పేవాళ్ళు కావచ్చు, చెప్పేవాళ్ళు వినేవాళ్ళుగా కూడా ఉండిపోవచ్చు. అమ్మ స్థితిని మనం పట్టుకునే దాన్ని బట్టి మనకు ఆ స్థితులన్నీ కలుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు అడిగారు అగస్త్యుల వారు,
తండ్రి మీరు ఇంతమందివి చెప్పారు, అమ్మలు అందరివి, నాకు లలితా సహస్రనామాన్ని బోధించరా అని అడిగినప్పుడు హయగ్రీవుడు ఒక మాట అన్నారండి. ఏమన్నారో తెలుసా? లోపాముద్రాపతే లోపాముద్రాపతే మీకు ఈరోజు నేను లలితా రహస్య నామాల యొక్క నామ సంకీర్తనను పరిచయం చేస్తాను, స్తోత్ర పారాయణను మీకు పరిచయం చేస్తాను అన్నట్టు. ఏమండి, అగస్త్య మహర్షిని పిలవచ్చు కదా, లోపాముద్రాపతే అని పిలవటం ఏంటి అంటే ఆయన యొక్క సతీమణి యొక్క పేరుని సంబోధించటానికి కారణం ఆ మహా ఇల్లాలు చేసినటువంటి శ్రీ విద్యా ఉపాసన ఫలితము. అంటే అగస్త్య మహర్షి గొప్పవాడే, ఆయన భార్య లోపాముద్రాదేవి సాక్షాత్తు అమ్మ యొక్క శ్రీ విద్యను అంటే అమ్మ యొక్క స్వరూపాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఆకలింప చేసుకున్నటువంటి అద్భుతమైన జ్ఞానాధి దేవత. కనుకనే హయగ్రీవ మహర్షి రూపంలో ఉన్నటువంటి హయగ్రీవుడైన నారాయణుడు ఏం చెప్పాడు, నీకిప్పుడు బోధన చేస్తాను అని చెప్పాడు. సరే, ఆ బోధనా క్రమంలో మనకి చదువుతూ ఉంటాం, చివరిన ఒక మాట వస్తుంది, ఇతి బ్రహ్మాండ పురాణే ఉత్తర పీఠిక ఉత్తరాధ్యాయం అని చదువుతుంటాం. ఏంటండి ఈ లలితా సహస్రనామము అనేటటువంటి అంశము దేవీ భాగవతంలో ఉండాలి, ఎందుకంటే మణిద్వీప వర్ణనంతా మనకి దేవీ భాగవతంలో ఉంది. కానీ లలితా సహస్రనామం తీసుకెళ్ళి ఎక్కడ ఉంది అని చెప్తున్నారు, బ్రహ్మాండ పురాణంలో ఉందట. అది కూడా ఎక్కడ ఉంది, ఉత్తర భాగంలో ఉందట. ఉత్తర భాగంలో ఉండటం ఏంటి, బ్రహ్మాండ పురాణంలో. అసలు బ్రహ్మాండ పురాణం ఏమి వివరిస్తుంది, మొత్తము బ్రహ్మాండాన్ని గురించి వివరిస్తుంది. బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలో ఉండటం అంటే మీరందరూ చూస్తూ ఉంటారు, తొలేకాదశి వచ్చేసిందండి అని అంటారు. తొలేకాదశి రోజు ఏం చేస్తారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి కానీ ఎక్కడైనా సరే నారాయణ క్షేత్రాలు ఎక్కడుంటాయో అక్కడ ఉత్తర ద్వార దర్శనం ఉందండి, మేము ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తున్నాము. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ఉండి ఎవరికైతే ప్రవేశిస్తారో వారికటండి మోక్షం వచ్చేస్తుందంట, సాక్షాత్తు వైకుంఠమే వెళ్ళిపోతారంటని. ఆ రోజు ఆ ఉత్తర ద్వారం దగ్గర స్వామిని పైన పల్లకీలో కట్టి ఉంటే వారి క్రిందగా వెళ్ళటానికి చాలా మంది అసలు తెల్లవారుజామున 2 గంటల నుంచి మొదలు పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం సంధ్య చీకట్లు వచ్చేంత వరకు అందరూ ఉత్తర ద్వారం గుండా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అసలు ఏంటండి ఆ ఉత్తర ద్వారానికి అంత పీట ఎందుకు పడింది? అలాగే మరి ఎంత గొప్పదైనటువంటి ఉత్తర ద్వారాన్ని ఉత్తర వాకిళ్ళు పెట్టుకుంటాము, కానీ పడుకునేటప్పుడు పొరపాటును కూడా ఉత్తర ద్వారం వైపు పడుకోకూడదని చెప్తారు. అలా ఎందుకు చెప్తారండి? ఒక్కసారి ఆలోచించి చెప్పడం ఉన్నారు. ఊరికే పురాణ కథలు కాకుండా కొంతమంది చక్కటి అధ్యయన దిశలోనే ఉన్నారు. పూర్వీకులు ఏది చెప్పినా అందులో అంతర్గత రహస్యాలు చాలా ఇమిడి ఉంటాయండి. సైన్స్ ప్రకారం అయితే ఉత్తర దక్షిణాలు, మన శరీరము ఎప్పుడు మన భూమి తూర్పు పడమరలో దీన్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంటుంది, తిరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు గమనించండి, రైళ్లలో కూడాను బస్సుల్లో కానీ వ్యతిరేక దిశలో కూర్చున్నప్పుడు మనకి రక్త ప్రసరణ తేడాలు వచ్చి ఇబ్బందికరంగా ఉంటుంది. అదే రైలు ప్రయాణం చేసే దిశ వైపు కూర్చొని ఉన్నప్పుడు మనం చాలా సౌకర్యవంతాన్ని మనం అనుభూతి చెందుతూ ఉంటాం. ఉత్తరం వైపు పడుకోవటం వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణలోను మెదడులో ఉన్నటువంటి సంకేతాలలో అయస్కాంత క్షేత్ర ప్రభావానికి దానికి మధ్య ఉన్నటువంటి తేడాల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అది సైన్స్ ప్రకారమైనట్లయితే. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తూ ఉన్నారు, ఉత్తర భాగం అనేది మనకి శ్రీచక్రంలో చూసినప్పటికీ లేదా అవతారాల్లో చూసినప్పుడు ఉత్తర వైపు ద్వారంలో మనము ఎందుకు స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నామంటే జ్ఞాన ద్వారంగా చెప్తూ ఉంటారు. ఉత్తర ద్వారం అనేది జ్ఞాన ద్వారము. అందుకే ఉత్తరం వైపు పడుకున్నటువంటి గజాసురుడి యొక్క తలని గణేశుడికి పెట్టడం జరుగుతుందన్నమాట. అతడు జ్ఞానే, అసురులలో కూడా జ్ఞానులు ఉన్నారు, కాకపోతే 1-2 ఉన్నటువంటి కొన్ని లక్షణాల వల్ల వాళ్ళు అసురులుగా పరిగణించబడ్డారు. గజాసురుడు ఈశ్వరుడు యొక్క భక్తుడు, విపరీతమైనటువంటి జ్ఞాని అనమాట. అందుకే అతనికి లోక పూజ్యంగా అతనికి పరిగణించబడింది అనమాట. అలాగే ఇప్పుడు సునీత గారు చెప్పినట్లు
ఎప్పుడైతే కళ్ళు తెరిచి దక్షిణం వైపు చూడటం మొదలు పెడతామో దక్షిణం నుంచి వచ్చేటువంటిది యమస్థానంగా చెప్తూ ఉంటారు కనుక అందుకనే దక్షిణం వైపు దక్షిణామూర్తిని పెట్టుకోవాలి అంటారు. పొరపాటున మనకి అట్లా చూపు పడ్డా కూడా దక్షిణామూర్తిని చూడటం వల్ల మనకి కొన్ని అననుకూల పరిస్థితులన్నీ కూడా అవి దక్షిణామూర్తిని దర్శించటం వల్ల లుప్తమైపోతాయి. మనకి ఏవైతే చెడు ప్రభావం ఏదైతే రాబోతుందో దానిని మౌనవాక్య ప్రకటిత అంటారు. అంటే మౌనంగానే దక్షిణామూర్తి యొక్క శక్తి మన ఇంటి ఆవరణ మొత్తం ఆవరించి ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడు దక్షిణామూర్తి యొక్క పటాన్ని గనక అక్కడ పెట్టుకున్నట్లయితే మనకి విపరీతమైనటువంటి జ్ఞానం వస్తుంది అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఆ ఉత్తర పీఠికలు అంటే జ్ఞానాన్ని అందించడానికి అనుకూలమైనటువంటి గొప్ప భాగములో బ్రహ్మాండ పురాణములో లలితోపాఖ్యానములో మనకి లలితా సహస్రనామ వివరణ చెప్పడం జరిగింది. అంటే అన్ని పురాణ గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశ జ్ఞానము మొత్తము ఈ లలితా సహస్రనామాల్లో ఇమర్చబడి మనకి అందించబడ్డాయి. మరి చాలా మంది పారాయణము అనే కన్నా పఠనము అంటే చదవటంలో మునిగిపోయాము. సామూహిక పారాయణలు అయితే లెక్కకు మిక్కిలి చాలా తప్పులు అంటే పొరపాట్లు సవరణలు లెక్కకు మిక్కిలి వచ్చేస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రకృతిలో కూడా విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. అసలైన పారాయణ పరులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఇళ్ల దగ్గరే ఉండి మౌనంగా ఉదయం సాయంత్రం పారాయణ చేసుకుంటున్నారే కానీ సామూహిక పారాయణలకి అంటే సరైన పునశ్చరణ లేకుండా ఎవరు వెళ్ళటలేదు. ఇది ఒకటి గమనించండి. ఏదో పసుపు కుంకాలు ఇస్తున్నారని చీరలు పంచుతున్నారని దయచేసి సామూహిక పారాయణలో ఉన్న దోషాలను మాత్రం ఎవరు తెచ్చుకోకండి. ఇది ఒక అమ్మగా నేను చిన్నపాటి సూచన. దాన్ని పాటించడం పాటించకపోవటం ఎదుటి వాళ్ళ యొక్క విజ్ఞత. ఎందుకంటే ఇది ఎంత గొప్పదైనటువంటి భాండాగారం, శక్తి భాండాగారం. మరి ఇది చెప్పబడింది ఎవరి చేత? వశిని, కామేశ్వరి, మోదిని, కమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని అనేటటువంటి వాగ్దేవతలు అన్నారు. మరి ఈ వాగ్దేవతలు ఎక్కడ ఉంటారండి అంటే మనం మాట్లాడే ఏవైతే మాటలు మనం మాట్లాడుతున్నామో ఆ నుంచి అమ్మహ వరకు వశిని దేవత అధిదేవతగా ఉంటుంది. అక్షరాలన్నిటికీ మళ్ళీ దేవుళ్ళు ఉన్నారండి, దేవతా శక్తులు ఉన్నాయి. కానీ ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి 16 అక్షరాలకి వశిని దేవత అది ఉపదేవతగా అధిష్ఠించి ఉంటుంది. ఈ 16 అక్షరాలు ఎవరివి అంటే అమ్మవారి యొక్క షోడశ కళల కింద చెప్తూ ఉంటాం. అంటే సాక్షాత్తు అమ్మ యొక్క శక్తి ఆ నుంచి అమ్మహ వరకు ఉంటుందన్నమాట. మరి కా నుంచి క్ష వరకు ఉన్నవి అయ్యవారి శక్తికి సంబంధించినటువంటి అక్షర సముదాయం అన్నాము కదా. వాళ్ళు కచట్ట తప అంటాం చూడండి. అంటే కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, యవర్గము, షవర్గము. అలా మిగతా ఆ 7 వర్గాలు ఎవరుంటారు? కామేశ్వరి, మోదిని, కమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని ఉంటారు. వీళ్ళకి ఒక్కొక్క అక్షరాన్ని కూడా సూచించారన్నమాట. వశినికి లా అనే అక్షరాన్ని, లం కాదండి, లం అంటే లంబిని అనే అక్షర దేవత ఉన్నది, అది బీజాక్షరం. ఇక్కడ వశిని అమ్మ 16 అక్షరాలకు ఉపాధి దేవతగా ఉన్నారు. ఈమె సూచించిన అక్షరము ల. కామేశ్వరి స, మోదిని హ, కమల ఈ, అరుణ ఏ, జైని ర, సర్వేశ్వరి క, కౌళిని మా. ఈ అక్షరాలు మనం పలుకుతూ ఉన్నప్పుడు మనం పరిశీలించినట్లయితే గొంతులో వివిధ ప్రాంతాల్లో పలుకుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ లలితా సహస్రనామాలని మనము పూర్తిగా తెలుసుకోవాలి అంటే మనం పూర్తిగా శ్రీ విద్య ఉపాసకులుగా మారిపోయినట్లే. మొట్టమొదటి అసలు ఏంటివి? మంత్రాల, బీజాక్షరాల, మాలా మంత్రాల అనేది మొన్న తెలుసుకున్నాము. మనం ఏం చెప్పుకున్నాము? 20 కంటే ఎక్కువ ఉన్నాయి కనుక వీటిని మాలా మంత్రాలు అని ఒక చిన్న సూచన పాటి విశేష సేకరణ చేశాము. ఇక రెండోది న్యాసము. న్యాసము అంటే చాలా మంది మీరు చూస్తూ ఉంటారు. ఓం లం పృథ్వీ తత్మాత్మికాయ నమః గంధం సమర్పయామని ఏదో ఒక బీజాక్షరం ఆయమనో ఓం అన చదువుతూ అనామికాభ్యాం నమః, అంగుష్టాభ్యాం నమః అని ఇట్లా న్యాసం చేస్తూ చూస్తూ ఉంటాం అనమాట. ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు. ఏమిటి అంటే ఆ బీజాక్షరాలతో పాటుగా ఆ శక్తి దేవతలను మన శరీరములో మనము ఆవాహన చేసుకోవటము, దాన్ని న్యాసము అంటారు.
ఇది గురువుముఖంగా చేసుకోవాలి, కానీ ఏదో మనం వీడియోలు చూసో ఇంకొక రకంగానో వాటిని చెయ్యటము పద్ధతిగా ఉండదు. అదొకటి నేర్చుకోవాలి. తర్వాత పూజా విధానం. అమ్మవారికి 2 రకాలుగా పూజ చేస్తూ ఉంటాం. పారాయణ పద్ధతి అయితే మనము మౌనంగా చదువుకోవటం చాలా శ్రేష్టము. సామూహికంగా ఉన్నప్పుడు అందరం కలిసి సామూహిక పారాయణ చేయటం వల్ల లోక కళ్యాణానికి మనం అది ఉపయోగించుకుంటాము. అది చాలా ఇంకా శ్రేష్టమే. కానీ కలశం పెట్టి మనం ఆ కలశంలో షోడశోపచార పూజ చేస్తూ ఆవాహన చేసుకొని మనం ఆ విధానంగా చక్కగా పువ్వులు, పండ్లు, నైవేద్యాలు సమర్పించుకుంటూ పూజా విధానముతో అమ్మవారిని ధూప దీప నైవేద్యాలతో చేసే విధానం పూజా విధానం. ఇది కాక పురచ్చరణ విధి అని ఇంకొక రకంగా, అంటే ఇంకొంచెం స్థాయి. చాలా వరకు మనం అందరం పూజా విధి దగ్గరే ఆగిపోయాము. న్యాసం కూడా మనం వాటి జోలికి పోము. మంత్రమా కాదో తెలుసుకుంటాము. అది ఎవరన్నా చెప్పిన వాళ్ళని బట్టి పూజలోనే ఎక్కువగా గడుపుతూ ఉన్నాము. దాని తర్వాత స్థాయి పురచ్చరణ అంటారు. ఈ పురచ్చరణ విధులు ఏం చేస్తుంటే మంత్ర సిద్ధి కోసము ఈ నామాల్లో ఏదో ఒక మంత్రం, అంటే శ్రీమాత్రే నమహానో, శ్రీ మహారాజ్ఞై నమహానో, శ్రీమత్ సింహాశ్వనేశ్వరి నమహానో ఏదో ఒక నామాన్ని తీసుకొని ఆ అమ్మవారు అక్కడే ఉన్నట్లుగా భావన చేస్తూ అనేక పర్యాయాలు తీవ్రంగా ఆ మంత్రం మీద సాధన చెయ్యటం అనేది మనము ఈ పురచ్చరణలో చూస్తాం. ఆ సాధన చేసినప్పుడు మంత్ర సిద్ధి అవుతుంది. ఈ మంత్ర సిద్ధి ఊరికే కాదండి, ఒక చక్కగా ప్రాంతాన్ని ఎన్నుకుంటాము. మనం కింద ఒక మంచి చాప కానీ లేకపోతే మనకు సంబంధించిన ఆసనాన్ని సిద్ధం చేసుకుంటాము. సంకల్పానికి ఆచమన పాత్ర పెట్టుకోవాలి. దాన్ని తీసుకొని ఆచమనం చేసుకొని సంకల్పం చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకొని మనం కొన్ని ఏదన్నా అవసరమైనటువంటి గింజలు లేకపోతే బియ్యము అవి పక్కన పెట్టుకుంటాము. ఒక మాలగానే ఒక గింజని అక్కడ పెడతాం అన్నమాట. అలాగా కొన్ని వేల సంఖ్యలో రోజుకి ఒక సమయంలో, ప్రదోష సమయంలో కానీ ప్రాతః సమయంలో కానీ కొంతమంది గురువుని ఆదేశ ప్రకారము అపరాహ్న వేళ కూడా ఈ యొక్క జపాలు చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా కూర్చొని 3 పూటల త్రిసంధ్యలు గనక గాయత్రి జపాన్ని ఏ విధంగా సూర్యుడి సమక్షంలో చేస్తామో అదే విధంగా వీటి యొక్క జపాలని కూర్చొని సంకల్పరీతిగా చేసుకోవటం అనేది చేస్తాం. దాన్ని పురచ్చరణ అంట. కొన్ని వేలు అయిపోయిన తర్వాత ఆ జపానికి హోమం చేయాలి. హోమానికి ఋత్వికులు పిలిచి, ఇద్దరు తక్కువ కాకుండా పిలుచుకోవాలి. ఇద్దరి నుంచి ఇక మన ఇష్టం 108 మంది ఋత్వికులు లేదా 5,000 మంది దాకా కూడా మన స్థాయిని బట్టి స్థితిని బట్టి పిలుచుకొని హోమం చేసుకొని ఎంత సంఖ్యలో మనము చేసామో అందులో 1/4 వంతు హోమము చేసి తర్పణలు ఇస్తామన్నమాట. తర్పణ హోమము, తర్పణము, తర్వాత అభిషేకము అంటే మార్జనము చేస్తాము. చేసి సమారాధన అంటే బ్రాహ్మణుడికైతే మోయినిస్తాము, లేకపోతే సమారాధన చేస్తాం అనమాట. అంటే భోజనానికి పిలిచి 10 మందికి అన్న సంతర్పణ చేస్తారు. ఇది పురచ్చరణ అంటారు. ఇదంతా పూర్ణ దీక్ష అనమాట. ఏమండి మేము లలితా సహస్రనామాలు చెప్పమంటే ఇవన్నీ చెప్తున్నారేంటి అని అంటారేమో. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనము ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు దాని ముందు అసలు ఏం జరుగుతుంది, దాని తదుపరి ఏం జరుగుతుంది పూర్తిగా తెలుసుకొని దానిలో మనం చేయదగ్గ అంశం ఏంటి, ఇవన్నీ ఏమీ చెయ్యకపోయినా కేవలం శ్రీమాత్రే నమః అంటూ మన జీవిత పర్యంతం ఆ పదాన్నే అనుకుంటూ, శ్రీమాత అనకూడదండి, శ్రీమాత్రే నమః అని మాత్రమే అన్నాలి. మాత అంటే ఏమవుతుందంటే లౌకిక పదం అయిపోతుంది. శ్రీమాత్రే నమః అంటే సంస్కృతంలో చతుర్థి విభక్తిలో అమ్మవారిని మంత్రపూర్వకంగా పిలుస్తూ ఉన్నట్లు. ఇది సంస్కృత పరిచయం ఉంటేనే మనకి అర్థమవుతుంది. సంస్కృత పరిచయం లేకుండా ఈ పదాలలో ఎలా పడితే అలా పలకటం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటో మనకి తెలీదు. కానీ అమ్మ కనుక మనం ఎలా పిలిచినా పలుకుతారండి. కానీ మనం ఎన్ని పూజలు చేసినా ఫలితం అందటం లేదని నేను బాధపడే వారి కోసం ఈ వివరణ ఇవ్వవలసి వస్తుంది. ఎన్ని పూజలు చేసినా ఫలితం ఎందుకు రావట్లేదంటే చేసే విధానంలో సవ్యంగా ఉచ్చారణ లేకపోవటం వల్ల మనకి ఫలితాలు రావట్లేదు. చేసేటటువంటి బ్రాహ్మణుడు కానీ అంటే మనకి ద్రవ్యం ఇచ్చి చేయించుకుంటున్నాం, వారి యొక్క ఉపాసనా స్థాయి ఉచ్చారణ స్థితిని బట్టే మనకి ఫలితం వస్తుంది. నువ్వు 10,000 కట్టండి, నేను నా ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చిగా నేను చదివేసి వెళ్ళిపోయాను అనుకోండి పారాయణ అని చెప్పి మీకు, అప్పుడు మీకేం ఫలితం రాదు. 10,000 ఖర్చు పెట్టి నేను చాలా హోమాలు చేయించానండి, ఫలానా పేరు గల ఆవిడని కూడా పిలుచుకున్నానండి,
కానీ ఏమి ఫలించలేదు అంటే ఆమె యొక్క ఉపాసనా స్థాయి మీకు తెలియదు కదా. వాళ్ళు ఉపాసనా స్థితి మంత్ర ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అమ్మని ఊంచుకునే స్థితిని అనుసరించి ఎదుటి వారికి మీరు ద్రవ్యం ఇచ్చి చేయించుకున్న ఫలితం వస్తుంది. కనుక ఇవన్నీ తెలుసుకొని ఉంటే మీరు ఒక హోమం చేయించుకోవాలన్నా, జపం చేయించుకోవాలన్నా, యజ్ఞం చేయించుకోవాలన్నా, ఒక నామాన్ని పట్టుకొని మీరు ఉచ్చారణ చెయ్యాలన్నా ఇవన్నీ తెలుసుకొని వదిలేయండి. దీన్ని పట్టుకొని ఎదుటి వారిని విమర్శించమని నేను చెప్పటం లేదు. తెలుసుకొని వదిలేసి మీరు 10 మందికి వీలున్నంత వరకు ఒక పక్కకు వెళ్లకుండా, అంటే వేరే విషయాల మీదకి వెళ్లకుండా దీని మీద సరైన రీతిలో ఉంచుకొని ఉండటానికి ప్రయత్నము చేయటం కోసం మాత్రమే మీకు ఈ సమాచారాన్ని చెప్పడం జరుగుతుంది. సరే, తర్పణం చేసాం, సమారాధన చేసాము, అంతా బాగుంది. ఆ తర్వాత ఈ పూజ విధానం నేర్చుకున్నాము, హోమం చేసాము. ఈ న్యాసాలు మనకొద్దు, పునశ్చరణ విధులొద్దు. కానీ స్తోత్రాలు అయితే చేసుకోవచ్చుగా. స్తోత్రాలు మనకి ఎవరిచ్చారు? శంకరాచార్యులు వారు ఇచ్చారు. ఆది శంకరాచార్యుల వారు అనంతంగా భారతదేశము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4 పర్యాయాలు పూర్తిగా ఆయన కాలినడకలో తిరుగుతూ ఉంటే, ఇప్పుడైతే మనం చెప్పుకుంటున్నాం ఆయన అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు అనుకున్నాం. వేల మంది శిష్యులు ఉన్నారు ఆయనకు అనుకున్నాము. కానీ ఆయనకి చివరిన మిగిలింది కేవలం 4. ఆయనతో పాటు ఎప్పుడూ తిరుగుతూ ఆయనతో ఉన్నవాళ్ళు ఎవరండి? కేవలం 4 శిష్యులు మాత్రమే నిలబడగలిగారు. అంటే ఆధ్యాత్మికత అనేది పేరుకు వినటానికి ఒక 5 అక్షరాలుగా ఉంటుంది. కానీ ఆ పక్కన ఉండేటటువంటి ఒక మార్గంలో ఉన్న ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వ్యక్తితో నడవటానికి మాత్రము వేల మంది పరిగెడతారు ముందు ఆకర్షణ కొద్దీ. అందరూ జారిపోగా ఏ ఒక్కళ్ళో ఇద్దరు మాత్రమే మిగులుతారు. ఆధ్యాత్మిక శక్తి గల వారి పక్కన అందరూ నిలబడలేరు. చివరికి మిగిలేది ఏ ఒక్కళ్ళో ఇద్దరు అనేది సాక్షాత్ ఆదిశంకరాచార్యులు వారే చూపించారు. అంతటి ఆదిశంకరాచార్యులు మనందరి కోసం అద్వైతము అనే దాన్ని ప్రచారం చేశారు. ఏంటి అద్వైతము అంటే అంత ముందు దాకా ద్వైతం ఉంది, అంటే దేవుడు వేరు మనిషి వేరు అని ఉంది. కానీ ఆయన అలా చెప్పల. పరమాత్మ యొక్క చిన్నపాటి జ్యోతి చైతన్య స్వరూపమే ఈ మానవుడు అని చెప్పుకుంటా వచ్చాడు. అంటే జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఒక్కళ్ళే. మరి తేడా ఎక్కడ వచ్చిందండి? మనము పరమాత్మ ఇద్దరు ఒక్కళ్ళే అయినప్పుడు మీరు చెప్పే స్థితిలో నేను వినే స్థితిలో ఉండటం ఏంటి? కొంతమంది పేదవాళ్ళుగా, కొంతమంది గొప్పవాళ్ళుగా ఉండటం ఏంటి? ఈ భేదము ఎందుకు వచ్చింది? పరమాత్మకి జీవాత్మకి ఉన్నటువంటి ఆ తేడా ఏమిటి అంటే, మనిషికి మిగతా మొత్తము విశ్వంలో ఉన్నటువంటి స్థితి శక్తులకి తేడా ఏమిటి అంటే, మన భాషలో చెప్పుకోవాలంటే భావ ప్రకంపనలు. భావనలు అనేవి, అనుభూతులు అనేవి అవి ఎవరికి ఉంటాయి అంటే కేవలం మనుషులకి మాత్రమే ఉంటాయి. ఈ భావనల వల్ల ఏం జరుగుతుందంటే మనకి అరిషడ్ వర్గాలు పుడుతున్నాయి. ఈ అరిషడ్ వర్గాల వల్ల ఏం జరుగుతున్నాయి అంటే ఉచ్చ నీచ స్థితులు కలుగుతున్నాయి. అంటే క్రింద స్థాయి, పై స్థాయి అని అంటున్నా చూడండి. వీటిని కర్మలు అని పెద్దవాళ్ళు అంటున్నారు. ఒరే నీ కర్మకు నువ్వు అఘోరిస్తున్నావురా అని ఒక చిన్న పదం వాడతారు. కర్మకు అఘోరించటం కాదు, అంటే మనం చేసే పనులను బట్టి మనకి కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. అదేంటండి, నేను అసలు ఏ పని చెయ్యకుండా, నోరు మెదపకుండా, కాళ్ళు చేతులు కూడా ఆడించకుండా, కదలకుండా కూర్చున్నాను, కానీ కర్మ నా దాకా వచ్చింది. మరంతే రమణ మహర్షి గారికి కూడా అలానే వచ్చింది. ఆయన స్కంద గుహలో కూర్చొని తన పాడికి తను కదలకుండా, ఎవరి కంట కనపడకుండా గుహలో దాక్కొని ఆయన ఏం చేస్తున్నారు? తపస్సు చేస్తుంటే కళ్ళెత్తి ఆయనలోకి ఏం పోసారు? జిల్లేడు పాలు పోసారు. ఆయన ఏమన్నా కర్మకి కారణంగా ఏమన్నా మోసుకొచ్చుకున్నాడు? ఆయన చేస్తుంది తపస్సు కదా. కర్మ అలా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది ఆయనకి కాదు వచ్చింది కర్మ. ఆ కర్మ ఎవరైతే చేశాడో అతనికి కొండంతా ఆ పాపముగా చేసిన చిన్న దొంగతనము చూశాడన్న భయముతో దొంగతనాన్ని కంటే మించినటువంటి పెద్ద కర్మని ఎత్తుకున్నాడు ఆ దొంగ. చూడండి, అంటే ఇతనికి ఏం జరగదా అంటే శారీరక స్పృహ స్థితి నుంచి ఆయన జీవాత్మ నుంచి పరమాత్మ స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరానికి ఎటువంటి ఇబ్బంది కలగదు, కలిగిన అనుభూతి కూడా ఏమీ ఉండదు. మొక్కలు తుంచుతున్నాం ఏమీ ఉండదా అంటే సాయంత్రం పూట తుంచొద్దంటారు, ఉదయం పూట తుంచినా ఏమీ కాదా అంటే అక్కడ ప్రసరణ చెందేటటువంటి గ్రంథి యొక్క స్రావాలు ఉదయం పూట చాలా
ఎక్కువగా స్పందన ఉంటుంది. రాత్రిపూట ఆ స్పందన స్థితి తగ్గిపోతుంది కనుక మొక్కకు తుంచినప్పుడు స్పందన లేవు కనుక, అంటే న్యూరాన్లు అంటారు చూడండి, మనకి మన మెదడులో ఉంటాయి. ఆ న్యూరాన్ల యొక్క మూల కణాలు మొక్కలకు ఉండవు కనుక తుంచినా వాటికి నొప్పి తెలియదు. అదే మిగతా జీవులకైతే తుంచినప్పుడు నొప్పి తెలుస్తుంది. అందుకని ఇక్కడ జీవహింస కాదు, అక్కడ జీవహింస అవుతుంది. ఇది సైన్స్ ప్రకారం కూడా నిరూపణ కూడా జరిగింది. ఇది ఎందుకు, ఏమిటి, ఎలా అని చేసుకుంటూ వెళితే ఆధ్యాత్మికత సైన్స్ రెండు పక్క పక్కనే నడుస్తూ ఉండేవన్నమాట. కనుక ఏ కర్మలైతే మనము కూడదని కూర్చున్నా కొన్ని సందర్భాల్లో కర్మలు మన మీద ఆపాదించబడుతున్నప్పటికీ మన స్థితి ఏ స్థాయికి వెళ్ళాలి? పరమాత్మ స్థాయికి నిలబడగలిగినప్పుడు మనం ఆ కర్మ నుంచి విముక్తులమవుతాము. అది జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి చిన్నపాటి తేడా. అంటే అరిషడ్వర్గాల్ని జయించడం. మరి చెప్పుకున్నంత చక్కటి అవకాశం ఉందండి. జీవాత్మని మనము అరిషడ్వర్గాల్ని జయించేసి మనం పరమాత్మగా మార్చుకోవటం అని అంటే కోటాను కోట్ల మందిలో ఒక్కళ్ళకో ఇద్దరికో మాత్రమే సాధ్యమవుతుంది. అందరికీ సాధ్యం కావటం లేదు కదా. కొంతమంది ప్రవచనాలు చెప్పే దగ్గర ఆగిపోతున్నారు, కొంతమంది రాజయోగులుగా మిగిలిపోతున్నారు, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. పునరపి జననం పునరపి మరణం జరుగుతూనే ఉంది కదా. శంకరాచార్యుల వారు అదే కదా చెప్పింది. మరి దీన్ని ఆపాలి అంటే ఏం చేయాలి? అర్షడ్ జయించాలంటే ఏం చేయాలంటే అనేక సత్సంగాల్లో పాల్గొంటూ ఇలాంటి స్తోత్ర పారాయణ యొక్క మూల విధులని తెలుసుకుంటూ మనకి మనము ఒక్కొక్క దాన్ని క్షుతము, అచ్యుత, క్షుతము అంటే విడిగొట్టుకోవటానికి ప్రయత్నం చేయటం. అందుకే అచ్యుత అనంత గోవింద ఎప్పుడు ఆ పదం అనుకోమంటారు. అచ్యుత అంటే విడిపించువాడు. మన దేని నుంచి విడిపిస్తాడంటే సమస్త బంధనాల నుంచి విడిపించువాడు అనమాట. గోవింద అంటారు. గోవింద అంటే కాపాడుగాక అని అర్థం అనమాట. అసలు గోవింద, గోపక అంటారు. గోపా అంటే కాపాడును గాక అని వేదాలలో సూక్తులు అని ఉంటాయి. సూక్తాలు, శ్రీ సూక్తము, దుర్గా సూక్తం అంటారు చూడండి, అక్కడ వినపడుతూ ఉంటుంది. గోపా అంటే మరి గోవింద అంటే గోవులను రక్షించేవాడని వస్తుంది, సొమ్ములని వస్తుంది, పర్యాయ పదాలు చాలా ఉన్నప్పటికీ గోపా అంటే కాపాడుగాక. అనంత అంటే అనంత చైతన్యంలో ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ప్రకాశిస్తూ ఉందో ఆ చైతన్యమే నాలో ఉంది కనుక ఆ చైతన్యము ఈ చైతన్యం ఒకటేనే భావనతో ఎప్పుడైతే వస్తామో అసలు రోగం అనేది ఎవరికి చెంతకి చేరదు. రోగము అనే పదమే ఉండదు, ప్రకాశిస్తూనే ఉంటుంది ఆ శరీరము, ఆ జీవాత్మ. ఒక్కొక్క నామానికి వెళుతూ ఉండే కొద్దీ, తరిచి చూసే కొద్దీ తేనె ఊరినట్లు అనంతమైన జ్ఞాన సారము మనకి చక్కగా అలా ధారగా వచ్చేస్తూ ఉంటుంది. అలా చేసుకుంటూ మన పనులు చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఏమవుతాయి? యాగాలు అయిపోతాయి, యజ్ఞాలు అయిపోతాయి, పూజలు అయిపోతాయి, జపాలు అయిపోతాయి. అన్నం వండుతూనో, కసుము జీవంతోనో, బట్టలు ఉతుకుతూనో విట్టల 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 విట్టలు అనుకుంటూ చేస్తూ ఉంటే ప్రతి చర్య పూజ అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే బహిర్యాగాన్ని అంతర్యాగంతో కలపటము అంటారు. అందుకే అమ్మవారి నామాల్లో వస్తుంది చూడండి, అంతర్యాగం గురించి, బహిర్యాగం గురించి మనం వెళ్తున్నప్పుడు చెప్పుకుందాం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఇంత అద్వైత ప్రచారం చేసి మనందరికీ ఇన్ని స్తోత్రాలు, స్తుతులు పరిచయం చేసినటువంటి మరి శంకరాచార్యుల వారికి అమ్మవారు ఏమైనా అవకాశం ఇచ్చారనుకున్నారా? ఆయన చాలా సంవత్సరాలు భాష్యం రాయాలి, లలితా సహస్రనామానికి భాష్యం రాయాలని అమ్మవారిని పదే పదే అడిగి కాశీలో ఆయన కూర్చుంటే అమ్మవారు ఏం చేశారు? చిన్న బాల రూపంలో ఒక పుస్తకం తీసుకొచ్చి వాళ్ళ శిష్యులకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఎందుకు? ఆ స్వామివారు ఏం చేశారంటే, అరే నాన్న, మీ అందరూ కలిసి వశిన్యాది దేవతలు 8 మంది కలిసి అమ్మవారి యొక్క భాష్యాన్ని అద్భుతంగా వెలువరిచ్చారు. అది అక్కడ ఇక్కడ కాదు, కాశీలోనే ఉంటుంది, వెతకండి అని 4 చెరగల తన 9 శిష్యులు పంపించారు. ఆయన చక్కగా పురచ్చారణ చేసుకుంటున్నారు ఒడ్డున కూర్చొని. అందరూ అటు ఇటు తిరిగి వెతుకుతుంటే ఒక శిష్యుడికి పూర్వజన్మ స్మృతి వల్ల అమ్మవారు కనిపించి బాలిక రూపంలో ఒక పత్రిక ఒకటి ఇచ్చేసి ఆమె మాయమైపోతే గురువు గారు ఒక 8 ఏళ్ల పాప మాత్రం ఇది వచ్చిందండి, మరి చూడండి ఇదేమోనా అని చెప్పని ఇచ్చారు. ఎందుకంటే అది వరకు రోజుల్లో గురువు గారు చెప్పకుండా ఇదేమిటా అని తెరిచి చూసే పద్ధతులు లేవు శిష్యులకి. ఏదొచ్చినా ముందు గురువు గారి చేతిలో పెట్టేవాళ్ళు అనమాట. తల్లిని తండ్రిని సర్వస్వాన్ని వదిలిపెట్టేసి
గురువుల దగ్గరే ఉండిపోయేవాళ్ళు. అంత నమ్మకంతో ఉండేవాళ్ళు. గురువు అంటే తల్లి, తండ్రి, దైవం ముగ్గురు ఆయనలోనే ఉన్నారు అని ఆయనలోనే చూసుకుంటూ బ్రతికినటువంటి శిష్య బృందం ఉంది ఆ రోజుల్లో. అంతేగాని అప్పటి శిష్యులు గురువుల్ని ఏ రకంగా కూడాను కనీసం గురువు గారు పిలిచేంత వరకు తల కూడా ఎత్తి కళ్ళెత్తి చూడటానికి కూడా సాహసం చేసేవాళ్ళు కాదు. గురువులు కూడా అంత స్థాయిలో ఉన్నారులేండి. ఇప్పటి గురువుల్లా కాదు. అంతటి స్థాయిలో నిష్ఠగా, దీక్షగా చాలా స్థాయిలో ఉన్నారు గురువులు కూడా. వారి మాట ఒక్క అక్షరం గనక బయటకు వచ్చిందంటే అది జరిగి తీరుతుంది. ప్రకృతి వాళ్ళన్న మాటని నిజం చేసి తీరుతుంది అనమాట. అంత స్థాయి గురువులు ఉన్నారు. మరి తీసుకొచ్చి పెడితే ఆయన దాన్ని విప్పి చూస్తే దాంట్లో ఏముంది, విష్ణు సహస్రనామానికి సంబంధించిన భాష్యం రాయటానికి కొన్ని మూల పత్రులు దొరికినాయి అన్నమాట. అదేమిటి, నేను లలితా సహస్రనామం రాయాలని నేను అనుకుంటుంటే, ఎందుకంటే ఆయన అమ్మవారి ఉపాసకులు బాగా. ఆయన మధుర వెళ్ళి ఈ రహస్యనామాలు పుట్టడానికి ముందు కూడా ఆయన బాలస్థితిలో ఉన్నప్పుడు ఏం చేశారని కూడా కథనం వస్తుంది. ఆయన అమ్మవారి ఉపాసకులు. సౌందర్యలహరి ఆయనే రాశారు, శివుడి యొక్క భుజంగ స్తోత్రాలు రాశారు, ఇంకా విష్ణువు సంబంధించినవి కూడా ఆయన రాశారు. ఎందుకంటే మనకి ఆయన యొక్క శరీరాన్ని మండల మిశ్రుడితో ఆయనకి ఒక వాగ్వివాదం జరిగినప్పుడు ఉమాభారతి పుణ్యమా అని చెప్పని ఆయన ఒక రాజుగారి శరీరంలోనికి వెళ్ళి ఆ రస సూత్రాలని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన శరీరాన్ని తీసుకువెళ్ళి దహనం చెందిస్తూ ఉంటే అప్పుడు ఆయన లక్ష్మీ నరసింహస్వామి మీద స్తోత్రం రాసుకొని తన శరీరాన్ని రక్షించుకున్నారు. ఇప్పటికీ మనకి నృసింహ కరావలంబ స్తోత్రం అని మన అందరం కూడా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా అపమృత్యు నివారణ దోషణార్థం కూడా అందరం మనం పఠిస్తాం అనమాట. అటువంటి గొప్ప గొప్పవన్నీ రాశారు. ఎక్కువగా అమ్మవారి యొక్క ఉపాసనలో చాలా ఉంచుకున్నటువంటి వ్యక్తి. నాకెందుకు ఈ అవకాశం ఇవ్వలేదు, అమ్మవారు ఇన్ని ఇచ్చారు కదా అని అనుకుంటూ ఆయన కళ్ళు మూసుకొని చూస్తే ఆయనకు ఒక దృశ్యం కనిపించిందట. తనంత స్థాయి గల ఇంకొక వ్యక్తి వస్తున్నారు, ఆయన ద్వారా మాత్రమే అమ్మవారి యొక్క రహస్య నామాలకి భాష్యం అందించబడుతుంది అని తెలుసుకున్నారు. ఎంతటి అదృష్టవంతులం అంటే మనము, ఆయన ఎవరో కాదు, మన తెలుగువారు. ఆయన పేరు భాస్కరాచార్యులు గారు. విచిత్రం, భాస్కర అంటేనేమిటమ్మా, అజ్ఞానాన్ని పారద్రోలుతూ ఉదయించే సూర్యుడు అని కదా. అతను ఎలా జన్మించారో తెలుసా? వాళ్ళ అమ్మగారు కోనమాంబ, వాళ్ళ అమ్మగారి పేరు. ఆమె తనకి ఒక మూఢుడైన జడుడైన పుత్రుడు నారాయణుడు అనే ఒక కొడుకు పుడితే ఆ కొడుకు ద్వారా తన వంశం ఉద్ధరించబడలేదేమో అన్న భయముతో సూర్యోపాసన చేసిన తర్వాత సూర్యుడి యొక్క కటాక్షముతో వీరికి జన్మనివ్వటం జరిగింది. అందుకనే ఆయనకి భాస్కరాచార్య అని పేరు పెట్టారు. ఆచార్య అంటే వారికి వంశ పరంపరగా వచ్చినటువంటి బిరుదు అనమాట. ఆచార్యులు అంటే ఆచరించి చూపించేవారు ఆచార్యులు. ఆ రోజులు అటువంటి తపస్సంపన్నులు ఉండేవాళ్ళు అనమాట. ఆయన ఎక్కడ ఉన్నారు అంటే విశ్వామిత్ర గోత్రికులు, తెలంగాణ శాఖకు చెందిన బ్రాహ్మణులు. వీరి ముత్తాత కూడా గొప్పవారమ్మ. ఆయన పేరు తుకదేవ, శ్రీ తుకదేవ వీరి ముత్తాత. వీరి తాత యమాజీ పండిట్. వాళ్ళ నాయనమ్మ పేరు కూడా ఇచ్చారు మనకి, చంద్రమాంబ వాళ్ళ నాయనమ్మ. మరి నాన్నగారి పేరు ఏంటంటే గంభీర రాయల వారు. ఈ గంభీర రాయల వారు ఎక్కడి వారో తెలుసా? నవాబులు ఉన్నారు చూడండి, బీజాపూర్ నవాబులు, వారి వద్ద మంత్రిగా పనిచేశారు. చూడండి, వీరేమో ఉత్తమ బ్రాహ్మణ వంశస్థులు. పనిచేసింది ఎవరి దగ్గర? మ్లేచ్చుల దగ్గర పనిచేశారు. ఎందుకంటే మన రాజ్యము కూడా భారతదేశం వారి కింద పరిపాలించబడింది. కానీ వీరికి బ్రాహ్మణత్వంలో ఎటువంటి పట్టు ఉంది అంటే వీళ్ళ యొక్క వంశీకులు అనేక యాగాలు చేశారండి. ఆ యాగాలలో సోమయాగాలు చాలా ముఖ్యమైనవి. సోమలత అనేది చాలా అరుదైనటువంటి తీగ, అది హిమాలయాల్లోనే దొరుకుతుంది. ఆ సోమలతలతో అతిరాత్ర యాగాలు చేశారంటే పగలు రాత్రి నిరాటంకంగా యాగాలు చేయటం. అవి అనేక వేల యాగాలు చేశారు గనక వీళ్ళకి భారతి అని వీళ్ళ వంశస్థులందరికీ భారతుల కుటుంబం అని పేరు ఉన్నది. ఇప్పటికీ భారతుల కుటుంబం అని పేరు కలిగిన వారు మనకి గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలలో కృష్ణానది తీరంలో ఉన్నారు. ఏంటి కృష్ణానది తీరానికి భారతుల కుటుంబానికి మనం చెప్పుకునే లలిత సహస్రనామాలకి సంబంధం ఏమిటి అంటే, అందుకనేమో నాకు అమ్మవారు మీ అందరి దయ వల్ల ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో వారందరూ చక్కగా దోషరహితముగా మీరు కనుక సహస్రనామాల్ని పఠించటం బాగా అధ్యయనం చేసినట్లయితే కృష్ణానది తీరములోనే
మనందరము కడు రమ్యంగా కనకదుర్గమ్మ సాక్షిగా అత్యంత తొందరలో ఈ లలిత సహస్రనామ పారాయణను మనం కృష్ణమ్మకి మన భవానీ మాతకి సమర్పించాలని నాకు సంకల్పం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ చిన్నపాటి స్వార్థంతో కూడా ఈ గ్రూపు వారికి నేను భాష్యం చెప్తానని ఒప్పుకోవటం జరిగింది. నాకు అసలు నేను ఎవ్వరికీ ఇంకా వద్దు, ఆన్లైన్ లో కాదు కదా, ఎక్కడా నేను ఇంకా ఇవన్నీ చెప్పకూడదు, చెప్పను అంటే నాకేం హక్కు లేదు. అమ్మవారితో అనేసుకున్నా, అమ్మ వద్దులేమ్మా, ఇంకా ఏదో ఎక్కడో ఏదో జరిగిపోతా ఉంది, చెప్పేవాళ్ళు చాలా మంది తయారయ్యారు, అందరు అలా వెళ్ళిపోతున్నారు కదా, వద్దులే, నేను ఇంకెక్కడా ఈ భాష్యాలు చెప్పటం అనేది ఉండకూడదు అని విరమించుకున్నా. చూసారా, అది మనల్ని ఎందుకు ఒప్పుకుంటారు, అమ్మ ఎన్నుకునే వాళ్ళు ఉంటారు. అమ్మ ఇంతమందిని తీసుకొచ్చి కదంబ కుసుమము అనే పేరు కూడా అమ్మే పెట్టుకున్నారమ్మ. మా చేతుల్లో ఏమి లేదు. పెట్టుకొని ఎలా చెప్పవో చూస్తాను, కూర్చో అన్నారు, కూర్చున్నారు. మన చేతుల్లో ఏముంది, మీరు కూడా కూర్చున్నారు. ఇంతమంది వచ్చి కూర్చున్నారు అంటే మనందరిలో చెప్తున్నది అమ్మవారే, వింటున్నది అమ్మవారే. ఆ విధంగా చైతన్య శక్తులన్నీ కదంబ కుసుమాలు చేసుకొని ఆమె పెట్టించడం జరిగింది. మరి ఇది